మహాపరిశుద్ధుడా పరలోకమందున తండ్రి, ఈ సన్నిధానంలో ఇప్పటి వరకు స్తుతించి ప్రార్థించాము, నీ నామాన్ని కొనియాడాము. ప్రభా, మీ వాక్య పరిచయంలోకి వెళుతున్నాము. దేవాని సన్నిధి మాతో కూడా అనుగ్రహించండి. మీ ఆత్మనివ్వండి ప్రభా, నీ అభిషేకం ఇవ్వండి నా పైన. చేరించండి, ఈ ప్రజలతో మాట్లాడండి, వారి హృదయాలతో మాట్లాడండి ప్రభా, వారి జీవితాలతో మాట్లాడండి, వారి కుటుంబాలతో మాట్లాడండి. ఓ ఎంత శబ్దం ద్వారా ఎంత మంది వింటున్నారో వారితో కూడా మీరు మాట్లాడండి. హృదయాలు మార్పు చెందినట్టుగా, జీవితాలు మార్చబడినట్టుగా, వారి స్థితి మార్పు చెందినట్టుగా, వారైన స్థితిలో నుంచి వారు విడుదల పొందినట్టుగా ఓ ప్రభా, నీవు మాట్లాడమని ప్రార్థిస్తున్నావు. నీ పరిశుద్ధ లేఖనాలతో నీవు మాట్లాడండి, నీ జీవ వాక్యంతో నీవు మాట్లాడండి. ఓ నీ పరిశుద్ధ సన్నిధి మాతో కూడా అనుగ్రహించండి. మీరు హృదయాన్ని మాకు దాయించేయండి. ఓ మా ఆత్మలను చెవులను మేము తెలుసుకుంటున్నాం నీ సన్నిధికి. ప్రభువా, నీవు మీ జీవాన్ని వాక్యాన్ని మాలోనికి పోయండి. ఓ మాతో మాట్లాడండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన క్రైస్తవ జీవితం అనేది ఎంతో పోరాటాలతో కూడి ఉన్నది, శ్రమలతో కూడి ఉన్నది, ఒత్తిడితో కూడి ఉన్నది, సవాళ్లతో కూడి ఉన్నది, ఎంతో శోధన. మనం కొన్నిసార్లు అనుకోని శోధనలు, ఇబ్బందులు, శ్రమలు, హింస కూడా ఎన్నో రూపాలలో, ఎన్నో రకాలుగా మన జీవితాల్లోనికి, వ్యక్తిగత జీవితంలోనికి, కుటుంబ జీవితంలోనికి, సంఘ జీవితంలోనికి వస్తాయంటారా? ఊహించిన రీతిగా మనం తలంచం, కానీ ప్రమాదంగా ఎంతో వేదనగా మన కుటుంబంలోకి వచ్చేస్తుంది, ఎంతో శోధనగా మనల్ని కదిలించడానికి వచ్చేస్తా ఉంటుంది, ఎంతో బాధ దుఃఖం మనం కలిగేదానికి కారణం అవుతుంది. మనం అనుకోలేదు, మనం ఊహించడం లేదు, మనం కనిపెట్టుకునే సమయం కూడా మనకి ఇవ్వలేదు. అలాంటి శోధన వస్తూ ఉంటాయి, అలాంటి శ్రమ వస్తూ ఉంటుంది, అది అనారోగ్యంగా వస్తూ ఉంటుంది. ఒకసారి అది గొప్ప శ్రమగా ఉంటుంది, అది ఇంకొకసారి ఇంకొక కీడుగా ఉంటుంది, ఇంకొకసారి సాధానే చాలా డైరెక్ట్ గా మన మీద దాడి చేస్తున్నట్టుగా, ఒక వ్యక్తి ద్వారానో, వ్యవస్థ ద్వారానో, ఒక మనిషి ద్వారానో అయినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. కానీ మనం ఊహించలేదు, ఇవన్నీ అనుకోలేదు, ఇలాగ జరుగుతుంది. కారణం ఏంటంటే మనం అలాంటి లోకంలో ఉన్నాం, అలాంటి లోకంలో మనం ఉన్నాం, అటువంటి సమాజంలో మనం ఉన్నాం. అలాగే మన మధ్య మనకు శత్రువు ఉన్నాడు, శత్రు సమూహం ఉంది. అది సాతానుడు, వాడు దుష్టుడు, వాడి గొప్ప సమూహం ఉంది. వాడు ఎంతో యుక్తిగా పనిచేస్తున్నాడు, శక్తితో పనిచేస్తున్నాడు, ప్రమాదాన్ని చూపుతూ పనిచేస్తున్నాడు. వాడు ఏమనుకుంటున్నాడంటే మనం వాడికి శత్రువు అని అనుకుంటున్నాడు. మనకు వాడు కూడా శత్రువే. ఎందుకని మనం దేవుని బిడ్డలం అయి ఉన్నాం, దేవుని యొక్క ప్రజలం అయి ఉన్నాం, దేవుని యొక్క సొత్తు అయి ఉన్నాం. దేవుడు మనల్ని విడిపించాడు, వెలబెడుగా ఉన్నాడు. ఇప్పుడు దేవుని సమూహంలో ఉన్నాం, దేవుని ప్రజలుగా ఉన్నాం, దేవుని రాజ్యంలో ఉన్నాం, దేవుని ఇంటిగా ఉన్నాం. ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ ముద్ర మన మీద ఉంది. సాతానికి ఏమయ్యాం? ఇప్పుడు మనం విరోధులం. సాతాను మనల్ని శత్రువుగా చూస్తున్నాడు. అందుకే వాడు ఎంతో దాడి చేయాలని వాడు నిత్యం కనిపెట్టుకుని ఉన్నాడు. ఎలా ఉన్నాడు? సింహము వలె గర్జిస్తూ, నోరు బాగుగా తెలిసి ఎవరిని మృంగాలా చూస్తున్నాడనంట. అందుకే మనకి ఊహించని శ్రమ, ఊహించని కీడు, ఊహించని దాడి, వేదన, దుఃఖము అనేక రూపాల్లో మనల్ని, మన కుటుంబాలను తాకి మనలను అతలాకుతలం చేస్తుంది అన్నమాట. మన శరీరంలో కూడా ఉన్నాం, మనం ఎంతో బలహీనులుగా ఉన్న శరీరంలో, మన ప్రాణం విషయంలో. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి లోకంలో, ఇటువంటి శత్రు ప్రభావం కింద ఉన్న మనం గొప్ప దేవుడు కూడా కలిగి ఉన్నాం. హల్లెలూయా! మహోన్నతులైన దేవుడు మనం కలిగి ఉన్నాం, శక్తిమంతుడైన దేవుడు మనం కలిగి ఉన్నాం, ప్రభావం చూపు దేవుడిని మనం కలిగి ఉన్నాం, నిత్యం తన సన్నిధించి దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆయన మనకు దేవుడై ఉన్నాడు, ఆయన మనకు ప్రభు అయి ఉన్నాడు, ఆయన రాజ్యంలో ఆయన మనకు రాజు అయి ఉన్నాడు. అంతేకాదు ఆయన ఏమై ఉన్నాడు?
మనకు తండ్రి అయి ఉన్నాడు. ఆమేన్. ఆయన మనకి ఏమై ఉన్నాడు? పరలోకపు తండ్రి అయి ఉన్నాడు. ఎంత గొప్ప నిశ్చయిత ఉంది. ముందు మాట్లాడుతున్నప్పుడు భయం వేసింది, అవునా? ఇప్పుడు ధైర్యం వచ్చిందా లేదా? మనకి ఎవరు ఉన్నారు? దేవుడు, ప్రభు, మహోన్నతుడు, ఆయన రాజు. అంతేకాదండి, మనకు తండ్రి, మన కుటుంబానికి తండ్రి, మన జీవితానికి తండ్రి, మన గురించి ఎంతో బాధ్యత కలిగిన వాడుగా ఉన్నాడు. మనల్ని ఎంతో పట్టించుకునే దేవుడుగా ఉన్నాడు. అవునా? అందుకే మనం కొన్ని లేఖన భాగాలను చదివాం. ఆ తండ్రి అయిన దేవుడు ఏమిచ్చాడంటే, క్రీస్తు యేసునందు మనకేమిచ్చాడు? విజయాన్ని ఇచ్చాడు. మన విజయం ఎక్కడుందంటే, ఇప్పుడు అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించు దేవుడు. మనకు జయాన్ని ఇచ్చేవాడు ఎవరు? ఈ పరిస్థితులన్నిటిలో దేవుడు, క్రీస్తు యేసునందు. ఎందుకో చెప్పలే? క్రీస్తు యేసు జయించాడు, మరణాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, సాతాన్ని జయించాడు, వాడి దూతల శక్తి బలం అంతటి జయించాడు. ఆమె ఎంత సంతోషం ఉంది. వాళ్ళు మన విషయంలో ఓడిపోయిన వాడు, మన ప్రభువు జయించాడు, నిరాయుధుగా చేశాడు. బాహాటంగా తీసుకొచ్చి, ఓ సాతానా, నీ ముళ్ళెక్కడ, నీ విజయం అక్కడ. ఎంత గొప్ప దేవుడు. ఆయనలోనే మనకి విజయం ఉంది. క్రీస్తు విజయమే మన విజయము. క్రీస్తుకు వెలుపల ఇంకేం విజయం లేదు మనకి. మనం ఇంకేమి సాధించాల్సింది లేదు. మనం ఏం చేయాలి? క్రీస్తులో నిలిచి ఉంటే ఆయన విజయమే మన విజయం. అవునంటారా లేదా? ఒక బిడ్డున్నాడు, కుటుంబంలో బాగా చదివాడు, ఉత్తీర్ణుడయ్యాడు, మంచి కంపెనీలోకి జాబ్లోకి జాయిన్ అయ్యాడు, ₹1,00,000 జీతం సంపాదిస్తున్నాడు. తల్లిదండ్రులు కూడా మళ్ళీ చదువులకు వెళ్ళాలా? అవసరం లేదే. అనుభవించాలి, సంపాదనలో నుంచి అనుభవించాలి. నేను ఈ మాట చెబుతాను, మీరు ఎంతో ప్రేమించారు, మామిడి మొక్కని పెంచారు, పోషించారు, పెద్ద చేశారు. ఆ మొక్క ఏం చేస్తుందంటే జీవాన్ని తీసుకుని ఫలాన్ని ఇస్తుంది. మనం ఇంకేమన్నా అది ఫలించేదానికి చేయాలా? అవసరం లేదు. దాని ఫలాల్ని అనుభవించాలి, అంతే కదా. క్రీస్తు మన కొరకే ఫలించిన వాడిగా ఉన్నాడు. ఎలాగంటే జయించాడు. క్రీస్తు మనకున్నాడు, ప్రభు మనకున్నాడు. ఆయన విజయమే మన విజయం. తర్వాత ఇంకొక మాట చదివాడు, ప్రతి వాగ్దానం కూడా క్రీస్తు ప్రభునందు ఆమేన్ అవునన్నట్టుగానే ఉన్నమాట. ఎలా ఉన్నవి? ఆమేన్. మనం ఏం చెప్పాలి? ఆమేన్. అవును ప్రభు, నేను నమ్ముచున్నాను. ఆమేన్. అవును ప్రభు, నేను నమ్ముచున్నాను. ఆమేన్ అని చెప్పాలి. చెప్పినప్పుడు ఏమవుతుంది? మందవుతుంది. ఎలా ఉందనంటే, ఇది ఆయన బ్యాంక్ చెక్ బుక్ తెలుసు కదా మీకు? బ్యాంక్ చెక్ బుక్ మీద సంతకం పెట్టి ఇచ్చేసారు ఆయన మనకి. అమౌంట్ రాసి మన అవసరాలకి, మన పరిస్థితులకి, ఆయా సమయాలకి ఏదైతే కావాలో అన్ని బ్యాంకు చెక్ బుక్ మీద సంతకం పెట్టి ఇచ్చేసాడు. అది బైబిల్లో ఉన్నాయి. ఇది బ్యాంక్ చెక్ బుక్, హెవెన్లీ బ్యాంక్. ఎక్కడ ఉండదండి ఇది? హెవెన్లీ బ్యాంక్, పరలోకపు బ్యాంక్ ఇది. దీంట్లో చెక్ సైన్ పెట్టి ఇచ్చేసాడు. దీంట్లో ఉన్న వాగ్దానాలు ఎన్ని అయిపోయాయో అన్ని ప్రభు యేసుక్రీస్తు ఎలా ఉన్నది? ఆమేన్, అవును అన్నట్టుగానే మొత్తం జరిగించబడ్డాయి. ఆయన అలాగా ఫలించాడు. అంటే క్రీస్తులో ప్రతి వాగ్దానం నెరవేరింది. అన్ని వాగ్దానాలు అనుభవించిన వాడుగా, జరిగించిన వాడుగా యేసు ప్రభు ఉన్నాడు. అవునా కదా? దేవుని యొక్క ఆజ్ఞలన్నిటినీ ధర్మశాస్త్రం ప్రకారం జీవించాడు, జరిగించాడు. అలాగే దేవుని వాగ్దానాలు ఎన్నైతున్నావో అన్నింటి ప్రభు యేసుక్రీస్తు అనుభవించాడు, అన్నిటిలో ఫలించాడు. కాబట్టి ఆయనలో నిలిచి ఉంటే ఆ వాగ్దానాలన్నీ ఎవరివి? మనమే. ఆమేన్ చెప్పడం అంటే ఆయనలో నిలిచి ఉండడం. ఆమేన్ చెప్పడం అంటే ఆయనతో సహకరించడం. అవునా కదా? మామిడి చెట్టుకి ఎన్నో కొమ్మలు ఉన్నాయి. కొమ్మలు ఏమైనా కష్టపడుతున్నాయి అంటారా? ఫలించడానికి, పుష్పించడానికి? చెట్టులో నిలిచి ఉండాలి. అది ఏం చేయాలి? చెట్టులో నిలిచి ఉండాలి, సహకరించాలా. నిలిచి ఉండడం మాత్రం చేస్తే సమయానుకూలమైన సీజనల్ ఫ్రూట్స్ అనేది
ప్రతి కొమ్మకు వస్తాయి. ఏదైపోయింది నేను కొమ్మ ఫలించిందంటారా? అర్థవుతుంది నేనేం చెప్తున్నాను? విజయం ఎవరిలో ఉంది? క్రీస్తు ప్రభులో. ప్రతి వాగ్దానం క్రీస్తు ప్రభులో ఎలా ఉంది? ఆమేన్. మూడో మాటగా మనం చదివాం హెబ్రీ పత్రికలో, దేవుని యొద్దకు వచ్చేవాడు ఏం చేయాలనంట? ఆయన ఉన్నాడని నమ్మాలి, ఎదుగు వారికి ఆయన తప్పక ఫలము దయచేవాడు అన్నాడు కూడా నమ్మి ఆయన దగ్గరికి రావాలి. అర్థమవుతుందా? దేవుడు ఉన్నాడు అని నమ్మాలి, ఎదుగు ప్రతి వారికి ఆయన ఫలము దయచేవాడు అని యథార్థ హృదయంతో దేవుని సన్నిధికి వచ్చేవాడుగా. కాబట్టి మీరు ధన్యులు. ఈరోజు ప్రభు ఖచ్చితంగా మీ యొక్క అవసరాలతో మాట్లాడడానికి, మీ కుటుంబ అవసరాలతో మాట్లాడటానికి, మీ జీవిత అవసరాలతో మాట్లాడటానికి నిజముగా ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు. ఆమేన్. ఆయన మీకు సన్నిధించి ఉన్నాడు. ఆమేన్. అందుకే ఉపాసకుడికి ఏర్పాటు చేశాడు. ఆమేన్. మిమ్మల్ని సిద్ధపరిచి ఈ స్థలానికి తీసుకొచ్చాడు. ఆమేన్. రాలేని వారు బయట ఉన్నారు, ధన్యులై మీరు లోపలికి వచ్చారు. ప్రభు మీతో మాట్లాడబోతున్నాడు. నమ్మండి. మనం మాట్లాడుకున్న రీతిగా మీరు సిద్ధపడండి. ఏదైతే మీ కుటుంబానికి అవసరం ఉన్నదో, ఏదైతే మీకు సవాలుగా ఉన్నదో, ఏదైతే మీకు కీడుగా ఉన్నదో, ఏది మీ నిజమైన అవసరమో మీరు హృదయంలో తలంచండి. వాక్యం వింటుండగా మీకు మీరే అన్వయించుకోండి, ప్రార్థనగా మార్చుకోండి, ప్రభు వైపు కన్నులెత్తండి, విశ్వాసం ఉంచండి, ఆయన కార్యం చేస్తారని నమ్మకం ఉంచండి. ఆ రీతిగా మీరు ప్రార్థనాత్మక, ఎందుకంటే మనం ప్రార్థనా కూడికలో ఉన్నాం. ఇది సంఘ ప్రార్థనా కూడిక. దేవుడు ఏమన్నాడు? ఇద్దరు ముగ్గురు నా నామములో కూడి ఉంటే వారి మధ్య నేనున్నా. వారు ఏకీభవించి ప్రార్థిస్తే వారి ప్రార్థన నేను వింటున్నా. ఆమేన్. ఎంత మంచి దేవుడు అండి, ఎంత చక్కగా మాట్లాడతారు చూసారా? ఆయన సరిదిస్తానన్నాడు. ఇద్దరు ముగ్గురు ఉంటే నమ్ముతున్నారు ఆయన సరిది ఉందని. ఆమేన్. హల్లెలూయా. అని ఏమన్నాడు? నా నామములో మీరు ఏకీభవించి ప్రార్థన చేస్తే మీకు నేను అనుమతిస్తాను ప్రార్థించింది. ఆమేన్. నమ్మకం నుంచి మన దేవుని సన్నిధిలో కనిపెట్టుకుందాం, ప్రార్థనాత్మకంగా. నేను చక్కగా నెమ్మదిగా మీకు అర్థవంతంగా చక్కటి విశ్లేషణతో చెప్తాను. దేవుడు ఆగమన చోట ఆత్మను ఆత్మ ప్రార్థనగా చేద్దాం, అనుభవిద్దాం, ఆస్వాదిద్దాం, రెండు కప్పులు చెప్పుకుందాం. మనం విజయాన్ని పొందుకున్నాం. ఇప్పుడే మనం విజయాన్ని పొందుకున్నట్టుగా నిశ్చయత తీసుకున్నాం. మీరందరూ కూడా ఇంట్లో వాక్యాన్ని బట్టి మీకు ఏదైతే సమస్య సవాలు ఉందో, అనారోగ్యం ఉందో, కీడు ఉందో, భారం ఉందో, ఏదైతే నిజమైన అవసరం ఉందో, సంఘం కొరకు, పరిచయం కొరకు, సేవకుడి కొరకు, సేవకుడి కుటుంబం కొరకు, మీ జీవితాల కొరకు, మీ కుటుంబాల కొరకు, ఈ సమాజం కొరకు మీరు తలంచండి. ప్రభు నమ్మదగినవాడు. ఆమేన్. ప్రభు శక్తిమంతుడు. ఆమేన్. ప్రభు మనకు వాగ్దానం ఇచ్చాడు. ఆమేన్. ప్రభు యేసు మనకు విజయాన్ని ఇచ్చాడు. ఆమేన్. వాగ్దానాలని ఆయనలో ఆమేన్ అన్నమవి. ఇంతకంటే నిశ్చయిత ఏం కావాలా? ఇంతకంటే బలమైన ఆలోచన చెప్పేవాళ్ళు ఎవరు కదా? యెహోషాపాతు జీవితం మనం చూద్దాం. 2వ దినవృత్తాంతాలు, 2 క్రానికల్ 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 20వ వచనంలోని వాక్య భాగాన్ని మనం చూద్దాం. 374 పేజ్ నంబర్ 374. నేను సందర్భ సహితంగా మీకు అక్కడ ఉన్నటువంటి వాక్య భాగాన్ని జ్ఞాపకం చేస్తాను. మీరు ఎన్నో మార్లు ఈ వాక్యాలు చదువుంటారు. చదివారా ఎప్పుడైనా? ఇది మనం క్లుప్తంగా చూద్దాం. యూదా దేశానికి 4వ రాజు అయినటువంటి యెహోషాపాతు రాజుగా ఏలుతున్నటువంటి రోజులు అవి. ఆ సమయంలో ఈ మోయాబీలు, అమ్మోనీయులు, ఓయోనీయులు వీళ్ళందరూ ముగ్గురు గొప్ప సైన్య సమూహం ఈ సిరియా దేశం నుంచి యుద్ధానికి వాళ్ళంతా ఒక్కటే ఏక మనసుతో ఏం చేస్తున్నారంటే, దేవుని సేవకుడైనటువంటి రాజుగా ఉన్నటువంటి యెహోషాపాతు మీదకి, తన ప్రజల మీదకి, దేవుని రాజ్యం మీదకి, దేవుని యొక్క మందిరం మీదకి వాళ్ళంతా కూడా ఒక్కడిగా సాతాను గుంపుగా సమూహంగా
జయించాలి, వాళ్ళని బానిసలుగా చేసుకోవాలి, వాళ్ళకున్నదంతా దోచుకోవాలని పోరాటం చేస్తున్నట్టుగా ఒక గొప్ప సైన్య సమూహం వస్తున్నటువంటి రోజులు. అయితే యెహోషువ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆయన అనుకోలేదు, ఊహించలేదు. కానీ గొప్ప ప్రమాదంలా కనిపించింది, గొప్ప ఇబ్బందులా కనిపించింది, అది గొప్ప దాడిలా కనిపించింది, వారి యొక్క సామర్థ్యానికి అది మించిదిగా అనిపించింది. వెంటనే భయాందోళన గురైపోయాడు. కానీ ఆ వ్యక్తి వెంటనే ఏం చేసినారంటే ప్రభు దగ్గర మనసు నిలుపుకొని ప్రభు సన్నిధికి వెళ్ళాడు. ప్రజలందరినీ సమకూర్చాడు. వాళ్ళందరితో దేవుని వైపు చూద్దాం, మన మనసు నిలుపుకుందాం, ఆయన సహాయం అడుగుదాం అని దేవుని మందిరానికి సమకూర్చాడు. పాస్టర్ గారు మిమ్మల్ని అందరిని పిలుస్తున్నట్టుగా రండి, మందిరానికి, దేవుని సన్నిధికి రండి, మనం ప్రార్థిద్దాం రండి, బలిపీఠం చేత మనం కూర్చుందాం రండి, మనం జ్ఞాపకం చేద్దాం రండి అన్న రీతిగా యెహోషువ అదే చేశారు. దేవుడు తన ఆత్మను పంపాడు, తన వాగ్దానాన్ని పంపాడు, తన విజయాన్ని వారికి ముందుగానే నిశ్చయంగా చెప్పాడు. దేవుడు తన దేవదూతను పంపాడు, దేవుడు తన కార్యాన్ని యుద్ధంలాగా జరిగించాడు, వారికి గొప్ప విడుదల ఇచ్చాడు. ఆమె ఎంత గొప్ప విడుదల అంటే మహాసైన్యం, అది గొప్ప 3 రాజ్యాలు ఉధృతంగా బలంగా ఒక్కటిగా వచ్చారు. వీళ్ళు కత్తి కూడా ఎత్తల, కానీ శత్రువులు మొత్తం హతులయ్యారు. ఆమె దేవుడు అంత గొప్ప విజయాన్ని ఇచ్చాడు. అర్థమవుతుందా దేవుడి కార్యాలు? మనం ప్రార్థనా పూర్వకంగా మనం ఈ వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుడు ఇచ్చిన సమయంలో నేను వాక్యాన్ని ముగిస్తాను. ఇప్పటికే చాలా సమయం అయింది. మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఆ సమయంలో యెహోషాపాతు ఏం చేశాడు? 3వ వచనం మనం చూస్తే, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోధా అంతటా ఉపవాస దినము ఆచరించవాలని చాటింపగా ఏం చేశాడనండి యెహోషాపాతు? ఆ వార్త ఏంటంటేనే భయపడ్డాడు. సహజంగా మనిషి ప్రాణానికి ఉంటుంది, కానీ భయపడి కృంగిపోయి అనారోగ్యం తెచ్చుకుని భయాందోళనలతో పిరికి వాళ్ళ దాగోడ ఏం చేశాడు? విశ్వాసం ఉంచాడు దేవుడిలో, విశ్వాసంతో ముందుకు వెళ్ళాడు. ఏమంటున్నాడు అంటే, దేవుని యొద్దకు వెళదాం, సీక్ అంటు ద లార్డ్, దేవుని యొద్దకు వెళదాం, దేవుని వైపు మనసు నిలుపుకుందాం, దేవుని యొద్ద విచారణ చేద్దాం, దేవుడు ఎలాగ కార్యాన్ని చేయబోతున్నాడు, దేవుడు ఏమి మనతో మాట్లాడబోతున్నాడు, అసలు దేవుని ఉద్దేశం ఏంటి మనం తెలుసుకోవాలి. జరుగుతున్న అంతట్లో అని మనస్సు నిలుపుకొని నిశ్చయం చేసుకుని విచారణ చేసేవాడుగా ఉన్నాడు. అంతకుముందు కూడా 18వ అధ్యాయం 19వ అధ్యాయం మనం చదివితే యెహోషాపాతు ఆయా సమయాల్లో యుద్ధాలు చేయాలన్నప్పుడు, పరిస్థితులు చాలా వ్యతిరేకంగా ఉన్నప్పుడు యెహోషాపాతు ఏం చేసాడో తెలుసా? దేవుని యొక్క విచారణ చేద్దాం. అదండి, దేవుని యొక్క విచారణ చేద్దాం. దేవుని ప్రవక్త ఏం చెప్తున్నాడో విందాం. నీలో ఎవరైనా దేవుని ప్రవక్త ఉన్నాడా? మనకు విచారణ చెప్పగలిగిన వాడు ఉన్నాడా? మనం ఈ సమయంలో ఎలా ప్రవర్తించాలి, ఏం చేయాలో చెప్పగలుగుతాడా? ఎవరున్నారని కనిపెట్టుకునేవాడు, అలాగే దేవుని సన్నిధికి వచ్చేవాడు. అంటే ఎటువంటి వ్యక్తి చూసారా? గాడ్ ఫీరింగ్ కింగ్, గాడ్ ఫీరింగ్ మ్యాన్, దేవునికి భయపడే రాజుగా వ్యక్తిగా ఉన్నాడు. తను రాజు అయి ఉండి, సామర్థ్యం ఉండి, సైనిక బలం ఉండి, దీవించబడి ఉండి కూడా దేవునికి భయపడుతూ, పరిస్థితుల మధ్యలో దేవుని వెతుకుతూ, దేవుని సన్నిధిలో కనిపెట్టుకునేవాడు. ఊహించని ప్రమాదం. కానీ ఏం చేశాడు? మనసుని స్థిరపరుచుకున్నాడు, దేవుని సన్నిధికి వెళ్ళాలనుకున్నాడు, దేవుని యొక్క విచారణ చేయాలనుకున్నాడు. మరి అటువంటి హృదయం, అటువంటి ఆలోచన మనం కలిగి ఉన్నామా? మనం ఎన్నో ప్రమాదాల మధ్య ఉండట్లేదా? మనకి ఎన్నో శ్రమలు ఎదురవట్లేదా?
ఎంతో విరోధం లేదా? మనకు అవసరాలు లేవా? రక్షించబడిన వాళ్ళు కుటుంబాలలో లేరా? ఎంతో శోధనలు ఉన్నట్టు లేదా? అనారోగ్యం లేవా? కీడు లేదా? అవునా? మరి ఇంత జరుగుతుంది కదా. మనం అన్ని పరిస్థితుల మధ్యలో ఏదైనా అనుకోకుండా జరుగుతున్నప్పుడు ప్రభు పాదాలు పట్టుకుంటున్నామా? ఆయన సన్నిధిని ఎత్తుతున్నామా? మందిర సహవాసానికి వచ్చి ప్రభువా నాతో మాట్లాడు, నా అవసరం వరకు నాతో మాట్లాడు, నీ వాగ్దానాలకు నీవు నాతో మాట్లాడు, ఎలాగ నడుచుకోవాలి, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, నీ సేవకుడు నాతో మాట్లాడు అని మనం ప్రభు సన్నిధిలో కనిపెట్టుకుంటున్నామా? ఆయన వాగ్దానాన్ని కూడా కనిపెట్టుకుంటున్నామా? అటువంటి హృదయం మనకుందా? ఆలోచన చేయాలి. అమలారా మనం ఆలోచన చేయాలి. ఎందుకనంటే ఒక మాట చెప్తా, యెహోషువపాతు ఎవరండి? రాజు. అంటే ఇశ్రాయేలు గొర్రెలకి, యూదా గొర్రెలకి కాపరి, తండ్రి లాంటివాడు, తల్లి లాంటివాడు. అవునా? బైబిల్లో కూడా దేవుడు ఏమన్నాడంటే, జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లుని కట్టుకుంటుంది. జ్ఞానం గల పురుషుడు అన్నాడా? అమలారా మీరే, తల్లులారా మీరే కుటుంబాలు కట్టేది, మీరే బలిపీఠాలు కట్టేది, మీరే గోజాడేది, మీరే కన్నీరు కాల్చేది. అందుకే దేవుడు నీకు అప్పు చెప్పాడు, కుటుంబాలనే కట్టుకోండి. కుటుంబాలను కట్టుకోండి అంటే బలిపీఠాన్ని కట్టి బలిపీఠం దగ్గర ప్రార్థించేవారుగా, స్తుతించేవారుగా, ప్రభు వాగ్దానాలు పెట్టి కనిపెట్టుకునేవారుగా. ఆయన ఎలా పనిచేయబోతున్నాడు, ఎలా పనిచేస్తాడు, అటువంటి వివేచన, జ్ఞానం, బాధ్యత అంత తల్లులైన నీకే అప్పచెప్పాడు. యెహోషువపాతు ఎలా ఉన్నాడు చూసారా? కనిపెట్టుకునేవాడుగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో కనిపెట్టుకునేవాడుగా ఉన్నాడు. విచారణ చేయవాడుగా ఉన్నాడు. దేవుడు సమయానికి, సందర్భానికి ఏం మాట్లాడతాడో, ఆయన మాట ఏంటి, ఆయన వాగ్దానం ఏంటి అనేది కనిపెట్టుకోవడానికి ఇష్టం కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుని ప్రవక్త ఎవరైనా ఉన్నారా అని, దేవుడు మాట్లాడాలి అని ఆ ప్రవక్త వైపు చూసేవాడుగా ఉన్నాడు. మరి మందిరం వైపు, సేవకుల వైపు, పరిచర్య వైపు అటువంటి దృష్టి కలిగి మన మనసు కలిగి ఉంటున్నామా? ఆశ్రయిస్తున్నామా? ప్రార్థన అవసరత కొరకు సేవకుడిని ఆశ్రయిస్తున్నామా? రాజుకే అటువంటి మనసు ఉంటే మనకెంత ఉండాలి? అవును కదా. మనం ఎంత బలహీనమై ఉన్నాం, మనకు ఎన్ని అవసరాలు ఉన్నాయి. యెహోషువపాతు మనకు నేర్పుతున్నాడు, అమలారా, తల్లులారా, తండ్రులారా, నావలి మనసు కలిగి ఉండండి, కనిపెట్టండి. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన సన్నిధికి రండి, మందిరానికి రండి, విచారణ చేయండి, ప్రభువుని అడగండి, సేవకులతో ప్రార్థించండి, కలిసి ప్రార్థించండి, ఎడుగు ప్రార్థించుకోండి, దేవుని వాగ్దానం కొరకు అడగండి, వాగ్దానం మీద కనిపెట్టుకోండి. దేవుడు తప్పక జవాబిస్తాడు. అందుకే ఏమన్నాడనంటే, ఉపవాసం ఉండి ఏమన్నాడు? వాళ్ళందరూ కూడా ఉపవాస దినము ఆచరించాలి యూదా అంతటా అని చెప్పాడు. వాళ్ళంతా కూడా ఏం చేశారంట? తర్వాత యూదా వారు యెహోవా సహాయం వేడుకొనుటకై కూడుకొని యెహోవా యొక్క విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషువపాతు యెహోవా మందిరంలో వ్రతశాల ఎదుట సమాజంగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్య నిలవబడి, చూసా, వాళ్ళందరిని కూడా సమకూర్చాడు, వారి మధ్యలో నిలబడ్డాడు. వాళ్ళందరినీ సమకూర్చాడు, వారి మధ్యలో నిలబడ్డాడు. అంటే ఇక్కడ ఏం కనపడుతుంది? ఐక్యత. ఏం కనపడుతుందమ్మా? ఆ దేశం అంతా కూడా ఒక్క మాట మీదకి, ఒక్క తాటి మీదకి వచ్చారు. ఏ మాట అది? దేవుని యొద్ద విచారణ చేద్దాం, దేవుని యొద్ద కనిపెట్టుకుందాం, కాబట్టి దేవుని సన్నిధికి వెళదాం. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలి మనం? దేవుని సన్నిధికి వెళ్ళాలి. కనిపెట్టుకోవాలంటే మనం ఎక్కడుంటే అక్కడే మనం కనిపెట్టుకుందాం అంటే కాదు కదా. ప్రభు ఏమన్నాడు? ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున అన్నాడా? ఎక్కడది? దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో ఉండాలి, అక్కడ కనిపెట్టుకోవాలి. వీళ్ళందరూ ఏం చేశారు? దేవుని సన్నిధికి, మందిరానికి వచ్చారు.
బలిపీఠం చుట్టూ మూగారు. ఎక్కడమ్మా వీళ్ళందరూ బలిపీఠానికి చుట్టూ నిలబడ్డారంట. దేవుని సన్నిధికి వచ్చారు. అంటే ఎంతో తగ్గింపుతో దేవుని సన్నిధికి వచ్చారు. వాళ్ళు దేవుని సహాయం కొరకు వచ్చారంట, దేవుని మాట కొరకు వచ్చారంట, దేవుని వాగ్దానం కొరకు వచ్చారంట. అంతేకాదు, వారు ఉపవాసం ఉంటూ కనిపెట్టుకున్నారంట. ఎలా ఉపవాసం అంటే దీనత్వంతో, ఎరిగిన మనసుతో వారు తగ్గించుకుంటూ, ఖాళీ చేసుకుంటూ, ప్రభా నీ వలనైనదే నాకు నిజమైన సహాయం, నీవే నిజంగా నాకు ఈ పరిస్థితిలో సహాయం చేయగలిగిన వాడు, నీ సన్నిధికి వస్తున్నాం ప్రభా, నీ మీద ఆధారపడుతున్నాం, మా శక్తి మీద బలం మీద మేము ఆధారపడలేదు అంటూ ఆయన మందిరంలో, ఆయన బలిపీఠం వద్ద వారంతా కూడా కూడి సమాజంగా ఉంటే యెహోషాపాతు వారి మధ్యలో నిలబడ్డాడు. రాజు సైన్యం మీద ఆధారపడ్డా? మన సైన్యం ఎంతమంది ఉందో లెక్కెట్టండి అన్నాడా? అనలేదు. దేవుని వైపు తిరిగాడు. దేవుని సన్నిధికి ప్రజలు పెంచుకున్నాడు, సామాన్య ప్రజలు పెంచుకున్నాడు. ఎంత సామాన్య ప్రజలు అంటే 12వ వచనంలో చూస్తే, 12వ వచనంలో, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. యూదా వారందరూ తమ శిష్యులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలబడిరి. ఆమేన్. చూసారా, సైన్యాన్ని నిలబెట్టాడమ్మా, లెక్కలు కడుతున్నాడు. ఏమన్నా ప్రజలందరినీ సమకూర్చాడు, స్త్రీలను సమకూర్చాడు, చంటి బిడ్డలు కూడా వచ్చారంట. అంత గొప్ప ప్రమాదం ఇది, అంత గొప్ప విపత్తు. పూర్తి విశ్వాసం ఎవరి మీద ఇచ్చాడు యెహోషాపాతు? దేవుని మీద, దేవుని సన్నిధిని, దేవుని వాగ్దానాన్ని నమ్మాడు. అందుకే బలిపీఠాన్ని ఆశ్రయించాడు. బలిపీఠం దగ్గర ప్రార్థించడం ఆరంభించాడు. 5వ వచనం చూస్తే ఎంత గొప్పటి ప్రార్థన ఉంటుందో, ఎంత వివేకంతో ప్రార్థన చేశాడో, అది ఎంత మనకి రోల్ మోడల్ ప్రేయర్. అది మనకి లార్డ్స్ ప్రేయర్, ప్రభు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఎంత ఉన్నతమైనదో, ఇక్కడ ఈ ప్రార్థన కూడా మనకి పాత నిబంధనలో అంత మాదిరిగా ఉంది. అయితే ఎక్కడ ఉన్నారు వీళ్ళంతా? బలిపీఠం దగ్గర ఉన్నారు. బలిపీఠం చుట్టూ చేరారు. ఒక కుటుంబం అంతా బలిపీఠం చుట్టూ ఉన్నట్టు మొత్తం యూదా ప్రజలందరూ కూడా ఎక్కడ చేరారు? ఇప్పుడు దేవుని మందిరంలో, దేవుని బలిపీఠం చుట్టూ ఉన్నారు. నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, మీ ఇంట్లో బలిపీఠం కట్టారా? బలిపీఠం ఉందా? ప్రార్థనా గది అన్నట్టు, ప్రార్థనా స్థలం అన్నట్టు మీ ఇంట్లో ఏదైనా కలిగి ఉన్నారా? మేము ఇదిగో పాస్టర్ గారు, ఇదిగో సేవకుడా, అన్నా మేము ఇక్కడ ప్రార్థన చేస్తాము, ఇది మా ప్రార్థనా స్థలం, మా ఇంట్లో ఇదిగో నా ప్రార్థన చాపిది, మేము ప్రార్థించే చాపిది. మా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, కీడు మా ఇంటి మీద అనుకోకుండా వచ్చి పడ్డప్పుడు, మా మీద శోధన వచ్చి పడ్డప్పుడు, మీతో మేము కన్నీరు కాచే స్థలం ఇదే, మేము కుటుంబంగా కూడుకునే స్థలం ఇదే. దేవుని చుట్టూ మా కుటుంబం అంతా పిల్లలతో కూడా ముగి ప్రభువా అని మేము మొరపెట్టే స్థలం ఇది అని మనం చెప్పగలుగుతున్నామా? అలాంటి స్థలం మీకు ఉందా? ప్రార్థన చాప ఉందా? ప్రార్థన స్థలం ఉందా? మీరు యథార్థం చెప్పగలరా? తల్లి రాజు ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఎలుపల సమాజం అంతట్లో నుంచి బలమైన రమ్మన్నాడా? సైనికులు రమ్మన్నాడా? యుద్ధానికి సిద్ధపడని అన్నాడా? రాజమ్మ, గొప్ప రాజు, దేవుని అనుగ్రహం కలిగిన వాడు ఏం చేశాడు? యుద్ధానికి సై అనలేదు. వెంటనే ప్రభువాని సన్నిధికి వస్తున్నాం, తల్లులతో వస్తున్నాం, తండ్రులతో వస్తున్నాం, చంటి బిడ్డలతో కూడా వస్తున్నాం. ప్రభా నీ మీదే మేము నమ్మకం ఉంచాం, నీ మీద ఆధారపడుతున్నాం, మా ఆశ్రయం నీవు కదా అంటూ బలిపీఠాన్ని ఆశ్రయించారమ్మా.
పట్టుకోవాలి తనలాగా. ఒక్క మాట చెప్తాను మీకు, అబ్రహాము మీ అందరికీ తెలుసు కదా, విశ్వాసులకు తండ్రి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, తరతరాలకు దీవెనకరంగా ఉన్నాడు. ఎందుకు దీవెనకరంగా ఉన్నాడు తల్లి? ఎందుకు దీవించబడ్డాడు? అతడు దీవెనకరంగా ఉండేంతగా ఎలా దీవించబడ్డాడు? అబ్రహాము గుడారం వేసిన ప్రతిసారి ఆయన బలిపీఠం కట్టేవాడు. గుడారం తీయటం, బలిపీఠం కట్టడం, గుడారం వేయటం, బలిపీఠం కట్టడం, ఇదే ఆయన పని. ఎన్ని బలిపీఠాలు కట్టాడు అబ్రహాం. గుడారంలో బలిపీఠం లేకుండా ఎప్పుడూ లేదు తల్లి. అబ్రహాం దీవించబడ్డానికి కారణం ఏంటంటే, తన గుడారంలో బలిపీఠం ఉంది. లోతు శపించబడ్డాడమ్మా. లోతు దీవించబడలేదు. లోతు సంతానం శపితమైంది. లోతు శపితమైన దాంట్లోకి వెళ్ళిపోయాడు. లోతు ఎంతో నొచ్చుకుంటూ బాధపడుతూ కీడు అనుభవించే ప్రాంతంలోకి వెళ్ళిపోయాడు. లోతు గ్రహించాల, తెలుసుకోలేకపోయాడు. ఎందుకనంటే లోతు గుడారంలో బలిపీఠం లేదంట. ఏం లేదమ్మా? బలిపీఠం లేదు. లోతు గుడారాలు వేస్తాడు కానీ బలిపీఠాలు కట్టడు. కానీ అబ్రహాము గుడారం కట్టుకున్నప్పుడల్లా బలిపీఠం కట్టుకుంటాడు. ప్రభువుకి ఆరాధన చేస్తాడు, ప్రభువుని స్తుతిస్తాడు, దేవుడి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు, వాగ్దానాన్ని ప్రార్థన చేస్తాడు. అలాగే దేవుడి నుంచి అన్ని పొందుకునేవాడుగా ఉన్నాడు, అనుభవించేవాడుగా ఉన్నాడు, దీవించబడుతున్నాడు. ఎలా ఉన్నాడంటే గుడారాలు తీసి నడుచుకుంటూ మళ్ళా గుడారం వేయడానికి నడిచి ఆ ప్రాంతాలకు పోతూ ఉంటే ప్రజలు అనేవాళ్ళు, అయ్యో మా మధ్యలో నువ్వు మహారాజులో ఉన్నావు కదా. ఎలా ఉన్నాడమ్మా? మహారాజులా ఉన్నాడనమాట. అలాగే నేను దీవించబడాలి, నేను దీవించబడి దీవెనకరం ఉండాలని మనకు లేదా? సమాధానమైందమ్మా. గుడారంలో బలిపీఠం. నేను బాగా నమ్ముతాను. నేను నిన్న ఉదయకాలం కూడా ఒక మాట చదివాను. మన దేహం వెళ్ళలేని స్థలానికి, మన శరీరం వెళ్ళలేని స్థలానికి మన మోకాళ్ళు తీసుకెళ్తాయి. ఆమేన్. ఎవరు తీసుకెళ్తారమ్మా? మోకాళ్ళు తీసుకెళ్తాయి. మనం మోకరిస్తే మన హృదయం, మన ఆత్మ పరలోకంలో ప్రభు చెంత ఆయన సింహాసనం ఎదురలేదు, ఆయనతో మాట్లాడలేదు, దూపంగా ఏ పట్టలేదు. చూసారా? మన దేహం అయితే పరలోకం వెళ్ళలేదు, కానీ మోకాళ్ళు అయితే తీసుకెళ్తలేదు కదా. అది ఒక గొప్ప భక్తులు అంటారు, నీవు నీ మోకాలు నేల తాకితే నీ ఆత్మ పరలోకాన్ని తాకితే. ఆమె ఏమంట? మన మోకాలు నేల తాకితే మన మనసు, ఆత్మ ఏం తాకితే? దేవుని యొక్క సమీపించడానికి తేజస్సులో ఉన్న ఆయన సింహాసనాన్ని తాకితే. ఇదంతా ఎక్కడ సాధ్యమైంది? బలిపీఠం ఉండాలి. బలిపీఠం ఉండాలి. ఇంట్లో ప్రార్థనా చాటు ఉండాలా, ప్రార్థనా గది ఉండాలా, ప్రార్థించే స్థలం ఉండాలా. అది నీ కుటుంబం అంతా కూడా ఏకమై ఆ స్థలంలో ఉండి ప్రార్థించేదానికి, స్తుతించేదానికి, ఆరాధించేదానికి, ఆయన సన్నిధిలో కనిపెట్టుకునేదానికి, నీ కష్ట సమయంలో, నీ ఆపదలో, నీ అనారోగ్యంలో, నీ కీడులో, సాతాన్ని శోధిస్తున్నప్పుడు నువ్వు జయించడానికి. చాలా సాధారణమైంది. మనం బలహీనంగా ఉంటాం. దేవుడు అద్భుతాలు చేయాలనుకుంటాం. మన ఎదుట ఉన్నటువంటి కొండల్ని, పర్వతాన్ని పెకలింపాలనుకుంటాం. అద్భుత ఆశ్చర్య క్రియల ద్వారా ఎన్నో అటువంటి జరిగించాలనుకుంటాం. కానీ మన నోరు చెప్పం. ఏమంటున్నాం? మౌంటైన్స్ పోవాలని, కానీ మౌత్ ఓపెన్ చేయమంట. ఏమంటామా? అభ్యంతరాలు ఉన్నటువంటి పర్వతాలన్నీ పెకలించబడాలా, కానీ నోరు బలిపెట్టి ఉంటే నోరు తెరుచుకుంటుంది. మాకు ఎన్నో శ్రమలు, శోధనలు, పరిచర్యలు, మనుషుల ద్వారా, వ్యవస్థల ద్వారా అన్ని వస్తాయి. ఉదయమే నా కూతురుతో నేను మాట్లాడాను.
మా కుటుంబంలో ఎంతో శ్రమ ఉంది. ఇప్పుడు 3 రోజుల నుంచి ఎంతో ఒత్తిడి ఉండి వెళ్తాను. యథార్థం చెబుతున్నాను మీకు. అదేంటంటే నా బిడ్డ చదువు విషయమైంది. 10th క్లాస్ చదువుతుంది. తను బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ అవార్డు తీసుకోవాలి. తనకి దేవుడు ఆధిక్యత కృపించాడు. తను ఓకే, నేను మీకు చిన్న క్లుప్తంగా చెప్తాను. ఏమైందనంటే తను 4 సార్లు నేషనల్ లెవెల్కి తన స్కూల్లో 5 రాష్ట్రాలు కాంపిటీట్ చేస్తుంటే 30 స్కూల్ మధ్యలోకి వెళ్ళింది. 5 సార్లు ఈనాడులో పార్టిసిపేట్ చేసింది. ప్రైజ్ 4 సార్లు తెచ్చుకుంది. పేపర్లో వచ్చింది. తన స్కూల్ GPL గా ఉంది, SPL గా ఉంది. దేవుడు ఎంతో కృపనిచ్చాడు. ఎన్నో కాంపిటీషన్స్కి వెళ్ళింది, ఎన్నో ప్రైజులు తెచ్చుకుంది. 100% అటెండెన్స్. ఈ ఒక్క రోజే మానింది నా బిడ్డ. ఈ రోజు వరకు స్కూల్ మానలేదు. 100% అటెండెన్స్. దేవుడిలో ఉండటం, ప్రార్థించడం, ఇదంతా మా కుటుంబంలో ఉండేది. నా బిడ్డ ఆ బైబిల్ కూడా బ్యాగ్ లో తీసుకెళ్ళింది. ఖాళీ సమయంలో బైబిల్ కూడా చదువుకుంటుంది. నా పిల్లలకు అలవాటు చేశాను. నేను ఆఫీసులో బైబిల్ తీసుకెళ్ళాను. ఇలాంటి నా బిడ్డ జీవితం, ఇలాంటి చదువు, ఇలాంటి ఉత్తీర్ణత. అయితే సాధారణ ద్వారా వచ్చిన గొప్ప శోధన ఏంటంటే కొంతమంది వ్యతిరేకంగా లేచి వాళ్ళు సాతాను శక్తి కింద, ప్రేరణ కింద ఉండి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎవరికో ఇచ్చుకోవాలి అని ప్రేరణ కలిగి ఏం చేశారు, దానికి ఆధారం ప్రమాణం అనేది ఉంది. ఆ ప్రమాణాన్ని తగ్గించేశాడు. NCC అనేది ఈసారి మనం పట్టింపు లెక్కలోనికి తీసుకోవాలి. ఎందుకు? నిస్సీవాసాలు NCCలో ఉంది. ఇంకేమనుకున్నారు, స్కూల్కి ఇచ్చే కాంట్రిబ్యూషన్ ఒక క్యాబినెట్ గానో లేకుంటే ఒక GPL గా SPL గా చేసి ఉండాలి. అది నిస్సీవుడు కాబట్టి అది కూడా తీసేద్దాం అర్హత ప్రమాణం కింద. ఇంకేం చేయాలా, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో కూడా ఉండాలి. స్పోర్ట్స్ అండ్ గేమ్ లో నిస్సీ ఉంది, వాలీబాల్ ఉంది, బాస్కెట్ బాల్ ఉంది. 2 సార్లు ప్రైజ్ తీసుకొచ్చింది నేషనల్ లెవెల్లోకి వెళ్ళి. కాబట్టి దాన్ని కూడా ఏం చేద్దాం, ఈసారి తీసేద్దాం. ఏం చేద్దాం అంటే ఓన్లీ స్కూల్లో మాత్రమే చదువులోనికి, కల్చరల్ యాక్టివిటీ, డాన్స్ లోకి, సింగింగ్ లోకి తీసుకెళ్లి అక్కడ మాత్రమే లెక్కలు చూసి మనకు కావాల్సిన మార్కులు ఇచ్చుకుని మనం అనుకున్న పాపలు ఇచ్చేద్దాం. 5 ఏకమయ్యారు. చాలా మంది టీచర్స్ ఇది అన్యాయం, అక్రమంగా చేస్తున్నారు. మా మార్కులు మా డిపార్ట్మెంట్ ఇచ్చేదాన్ని మీరు ఎందుకు తీసుకుంటారంటే మీరు అందరూ నోరు మూసుకుని ఉండాల్సిందే. మేము చేసేది ఏదో చేస్తున్నాం, లేదంటే మీ ఉద్యోగాలు పోతే భయపెట్టాను. ఎంత వ్యతిరేకంగా చేశారు చూసారా? హైదరాబాద్ నుంచి నాకు ఫోన్ చేశారు. అంతకుముందు ప్రిన్సిపల్ గా చేసి ఆయన, మీరేం ఆధారపడదు, నాకు అన్యాయం జరిగింది, ఇలానే జరిగింది, దేవుడు మీ మేలు కొరకే జరిగిస్తున్నాడు, కానివ్వండి, దేవుడిని పనిచేయనివ్వండి, మీరు యథార్థంగా ఉన్నారు అలానే ఉండండి, దేవుడు ఇంతకంటే గొప్పది మీ బిడ్డకి ఇవ్వబోతున్నాడు అని చెప్పేసి ఆయన బలపరిచాడు. అందరికీ. సో నేను నాకున్న అధికారంతో, సామర్థ్యంతో చేద్దాం అనుకుని చేసిన కానీ దేవుడు అన్నాడు నువ్వేం చేయదు, నమ్ముకోమన్నాడు. ఆమె వాక్యంలో, ప్రార్థనలో వాగ్దానాలు పెట్టి ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో కనిపెట్టుకుంటున్నావు, స్తుతిస్తున్నావు, నా బిడ్డతో మాట్లాడుతున్నావు. నువ్వు ఇప్పుడు దేవుడికి దొరికావు, నువ్వు దేవుడికి సమయాన్ని ఇస్తున్నావు. నా బిడ్డ అంటే డాడీ ఫర్గివ్ మీ డాడీ, వై బికాస్ నువ్వు చెప్తున్నప్పుడు నేను గ్రహించలా, నువ్వు చాలాసార్లు కాంపిటీషన్ వద్దన్నావు, టీచర్లు అంతగా నువ్వు నమ్మొద్దన్నావు, అంతగా వాళ్ళకి అప్పచెప్పుకోవద్దన్నావు, కానీ నేను తెలిసి తెలియక నా భావోద్వేగాలతో నేను చేసేసాను డాడీ, ప్లీజ్ డాడీ ఫర్గివ్ మీ. ఇప్పుడు నుంచి నేను నీ మాట వింటాను, యు ఆర్ అనాయింటెడ్ పర్సన్, షూర్లీ డాడీ నీ మాట నేను వింటాను, మమ్మీ మాట వింటాను, ఇక నేను మీ మాట ఎప్పుడు చెబుతాను, నాకు అనుభవమైంది అని. ఇప్పుడు నా బిడ్డ నాకు దొరికింది, పూర్తిగా దేవునికి దొరికింది. చాలా నాకు అది. చాలా మంది ఇప్పుడు రేపే రివార్డ్ ఫంక్షన్, ప్రభు మాకు ఎలా ప్రవర్తించాలో కృపణించాడు, మీరంతా ప్రార్థించండి. నా భావోద్వేగాలు, శరీర సంబంధమైనటువంటి విధానాలు ఏమీ చేయకుండా ఆధ్యాత్మికంగా, దైవ సంబంధంగా, వాక్యంతో యెహోషువను దేవుడు ఎలాగా పిలుచుకోమన్నాడు, నేను కూడా అలానే అన్నాడు. ఓకేనా? నా బిడ్డతో నేను చెప్పాను, మోకరించి ఎంత అంటే కమిలిపోవాలి మోకాళ్ళు. నా మోకాళ్ళు చూపించాను, ఇలా ఉండాలి మోకాళ్ళు, ఇంకెంతకంటే ఉండాలి. నేను ఇంకా ప్రార్థించట్లేదు అనుకున్నాను, ఎందుకంటే మా ఇంట్లో ప్రార్థన చాపు ఉంటుంది, ఎప్పుడు నన్ను పిలుస్తున్నట్టు ఉండదు. వెంటనే సమస్య వస్తే మోకరించేస్తాను ప్రభు సన్నిధికి. అదేంటి నా బలిపేడు ఏంటమ్మా, అందుకోసం చెప్పాను. బలిపేడు ఉంటే నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, విజయం పొందుకున్నామనే నిశ్చయిత ఉంటుంది.
తర్వాత సమస్య దేవుడికి అప్పచెప్పాం, మనతో మాట్లాడతాడు, మనం ఆ వైపుగా పనిచేస్తాం. యెహోషాపాతు అలాగునా చేశాడు. తర్వాత మనం గ్రహిస్తే ఆయన ప్రార్థనలో ఎంత ఉన్నతమైందంటే 5 నుంచి 12 వచనాలు మీరు జాగ్రత్తగా చదవండి, నెమ్మదిగా చదవండి, మరలా చదవండి, చదివింది ప్రార్థిస్తూ ఉండండి. దేవుడిది ఎరగాల. ఆయన మొదట ఏం చేశాడు? అందరినీ సమకూర్చాడు, ఏకం చేశాడు, ఉపవాసం ఉండమన్నాడు, తగ్గించుకుని ఉండమన్నాడు, బలిపీఠ చుట్టూ ఉండమన్నాడు. ఎందుకని శత్రువు కూడా ఐక్యమేస్తున్నాడు. ఒక్కడిగా అవునా, ముగ్గురు ఒక్కరై ఏకీభవించి వస్తున్నారు అన్నమాట. అందుకోసం వీళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో కూర్చుండబెట్టాడు, దేవుని సన్నిధిలో కనిపెట్టుకోమన్నాడు. ఎలాగ ప్రార్థించమంటున్నాడు? ఆయన ఎలా ప్రార్థిస్తున్నాడు? ఒక నాయకుడిలాగా, ఒక ఆత్మీయుడిలాగా, వాళ్ళందరూ మేలు క్షేమం కోరేవాళ్ళలాగా. ఏమంటాడు తెలుసా? మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్ని జనుల రాజ్యములను ఏలువాడు నీవే, నీవు బహుబలము గలవాడువు, పరాక్రమ గలవాడువు, నిన్ను ఎదిరించటకు ఎవరికి బలము చాలదు అంటూ దేవుడు ఏమై ఉన్నాడో, ఎంత శక్తిమంతుడో, బలం కలిగిన వాడో, దేవుడు ఏమి చేయగలడో ఆ దేవుడికే చెప్తున్నాడు. అర్థమవుతుందా? దేవుడి శక్తిని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన సార్వభౌమత్వాన్ని, ఆయనకున్న అధికారాన్ని, ఆయనకున్న ప్రభావాన్ని ప్రకటిస్తున్నాడు. ఆకాశానికి ప్రకటిస్తున్నాడు, ఇక్కడున్న ప్రజలకు ప్రకటిస్తున్నాడు, తన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు. అలాగే దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తిగా ఉన్నాడు. బలిపీఠం ఒకటి ఉంటే చాలు, మనకేముండాలా? దేవుని ఎరిగిన అనుభవం కూడా ఉండాలి. దేవుని వ్యక్తిగతంగా తెలుసుకోవాలి. నీకేమై ఉన్నాడు దేవుడు? నువ్వు దేవుడు ఎలాగ తెలుసుకున్నావు? ఒక శక్తిమంతుడిగా తెలుసుకున్నావా? బలవంతుడిగా తెలుసుకున్నావా? ప్రేమ కలిగిన వాడుగా తెలుసుకున్నావా? మహోన్నతమైన దేవుడిగా తెలుసుకున్నావా? సజీవుడైన దేవుడిగా తెలుసుకున్నావా? భూమి ఆకాశంలో ఆయన ఉన్నతమైన దేవుడిగా తెలుసుకున్నావా? ఆకాశమందు మహాసైన్యములకు అధిపతి ఆయనని తెలుసుకున్నావా? ఈ భూలోక ప్రభుత్వాలన్నిటి మీద, మనుషులందరి మీద ఆయనే రాజ్యం చేయవాడని తెలుసుకున్నావా? నీకు దేవుడు ఎలా తెలుసు? నేను ఎలాంటి కంపెనీలో జాబ్ చేస్తున్నప్పుడు దేవుడిని ఎలాగ తెలుసుకున్నాను? నా దేవుడు సజీవుడు, హీఈస్ లివింగ్ గాడ్. నాకు చాలా ఇష్టం అనమాట. హీఈస్ లివింగ్ సజీవుడైన దేవుడు. ఆయన నా ప్రార్థన వింటాడు. రెండోది, హీఈస్ మై ఫాదర్, ఆయన నా పరలోకపు తండ్రి. అంత బలంగా నేను నమ్మాను. నాకు దేవుడు ఆ విధంగా తను బయలుపరుచుకున్నాడు. నేను అనుభవిస్తూ వచ్చాను. ఎన్నో చెప్పగలను సాక్ష్యాలు. నేను మీ ఎదురు చెప్తున్నాను ఒక సాక్ష్యం. మా ఎల్ఎన్టీ కప్లో 2 ప్రీకాస్ట్ యాడ్లు ఉంటాయి. ఒకటి బాలానగర్లో ఉంటుంది, ఒకటి వచ్చి ఉప్పలో ఉంటుంది. నేను బాలానగర్లో ఉన్న ప్రీకాస్ట్ యాడ్కి ఇన్ఛార్జ్గా ఉన్నాను. అది ఒక 100 ఎకరాలు, 80 ఎకరాలు ఇంకో పక్కన ఉంది. అది ఎంత పెద్దదంటే వెరసి 150 ఎకరాలు. ఆసియా ఖండంలోనే అతి పెద్ద ప్రీకాస్ట్ యాడ్. అంటే మెట్రోకి సంబంధించినటువంటి, మెట్రో రైల్కి సంబంధించినటువంటి వస్తువులు తయారవుతున్నటువంటి చాలా పెద్దది. ఎల్ఎన్టీ కంపెనీ అంటే మీకు తెలిసినే కదా, ప్రపంచంలోనే 23వ అతిపెద్ద కంపెనీ, భారతదేశంలో మొదటి పెద్ద కంపెనీ. దేవుడు నాకు ఆ కృపనిచ్చాడు. నేను ఉండలేను, చేయలేను అన్నా. నువ్వే ఉండాలి, నువ్వే చేయాలి అన్నారు. నేను మొదట 3-4 సంవత్సరాలు ఒక ఇంజనీర్గా, సామాన్యుడిగా అందరి మధ్యలో 200 మధ్యలో ఉన్నాను. తర్వాత దేవుడు కృపనిస్తే మిగిలిన 60 మందికి నేను ఇన్ఛార్జ్గా 3 సంవత్సరాలు. దేవుని కృప. నాకు యేసేపుని దేవుడు జ్ఞాపకం చేశాడు. నీ వయసు యేసేపుది 33 సంవత్సరాలు. నువ్వు కూడా యేసేపుకి తోడైనట్టు నీకు తోడై ఉంటాను. ప్రభు మహాకృపనిచ్చాడు. సరే, ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్ జనరల్ మేనేజర్ ఉప్పల్ నుంచి మా దగ్గరకు వస్తూ, మీరంతా యవనస్తులు, మీకు అనుభవం తక్కువ ఉంది, మీరు సింపుల్ మేనేజర్స్ అని మా మీద అజమాయిషీ చేస్తూ ఇక్కడ మూడించేసి ఉప్పల్లో ఉంచుకుని ఇదంతా తీసేస్తే నేను అక్కడ ప్లాట్ కొనుక్కున్నా, నా బిడ్డలు చదువుతున్నారు, నేను అక్కడ స్థిరంగా ఉండిపోవాలని ఆలోచన చేసి మా మీద అజమాయి చేసి ఇది క్లోజ్ చేయాలి, అదే ఉంటుందని మమ్మల్ని సర్దుకోండి అన్నాడు. మమ్మల్ని ఏమంటాడు? సర్దుకోండి, మీరు అక్కడికే రావాలన్నాడు. నేనేమో పరిచయంలో ఉన్నా, దేవుని పనిలో ఉన్నా, అసోసియేట్ పాస్టర్గా ఉన్నా,
కుటుంబంతో నా దేవుని సేవిస్తున్నా, నా మిసెస్ సండే స్కూల్ టీచరు, మేము దేవుని మందిరానికి దగ్గరగా ఉన్నాం. అర్థమవుతున్నామా మీకు? నేను బాలానగర్లో ఉండేవాడిని, సికింద్రాబాద్లో మా చర్చి. ప్రతి వారం వెళ్తాం. ఏ సంఘ కార్యక్రమాన్ని మేము మారం. బుధవారం బైబిల్ స్టడీకి వెళ్తాం, సాటర్డే ఉమెన్స్ మీటింగ్కి వెళ్తాం, ఇంకొక సాటర్డే మాకు మెన్స్ మీటింగ్ ఉంటుంది, స్పెషల్ ప్రేయర్ మీటింగ్స్ ఉంటాయి, సండే ఆరాధన ఉంది. మేము ఏది మానం. ఎందుకంటే దేవుని మేము ప్రేమిస్తున్నాం, సేవకుడిని మేము ప్రేమిస్తున్నాం, మందిరాన్ని మేము ప్రేమిస్తున్నాం, ఆయన సన్నిధిని మేము ప్రేమిస్తున్నాం. మీరు ప్రేమించుదురు గాక. అటువంటి సందర్భంలో అలా వచ్చి మాట్లాడితే నేను ఒకటే, ప్రభా చెప్పు, మరి ఏం చేయమంటావు చెప్పు అంటే, దేవుడు ద్వితీయోపదేశకాండం ద్వారా మాట్లాడాడు. ఏం బాధలే, నువ్వు ఆ ద్రాక్షారసాన్ని తింటావు, ఆ ద్రాక్షారసాన్ని తాగుతావు, ఆ మంచి గోధుమ పంట నువ్వు తింటావు అన్నాడు. నేను నమ్మకం వచ్చాను, నీ మాట చాలు ప్రభా అని నా పని నేను ఏ ఆలోచన చేసుకున్నా. ఒక 2 మా బిఎండబ్ల్యూ అనేదానికి ఇన్ఫ్రా అనేది 2 పెద్ద కంపెనీలు అన్నమాట. ఆ రెండింటి పైన ఒక లీడర్ అనే ఆ వ్యక్తి ఉంటాడు. ఆయన ప్రెసిడెంట్ కంటే కూడా, వైస్ ప్రెసిడెంట్ కంటే కూడా పై వ్యక్తి అన్నమాట. ఆయన అంటే టెర్రర్ ఎవరికైనా. ఆయన ఎదురుగా నిలబడి ఏదైనా తప్పు చేస్తే వెంటనే ఉద్యోగం తీసేస్తాడు. 2 సార్లు నా పై ఉన్న ప్రాజెక్ట్ మేనేజర్ ఆయన సైట్ లోకి వస్తున్నాడు, నన్ను బయటికి వెళ్ళిపోమన్నాడు. ఎందుకంటే నువ్వు కొత్తగా బిల్డింగ్ ఇంజనీర్వి, ఇంట్లోకి వచ్చావు, నీకు అనుభవం లేదు, ఏదైనా ఎదురుబడి మాట్లాడితే, నువ్వు ఏదైనా బలహీనంగా ఆన్సర్ చెప్తే నీ ఉద్యోగం ఇదే లాస్ట్ అని. ఇప్పుడు నేను ఇచ్చేది ఎడా పోతా చెప్పండి. అప్పుడంటే బేకరీ షాప్కు, కాఫీ షాప్కు పోయా, ఇప్పుడు నేనే ఎదురుండాలి. ఆయన క్షణంకి వచ్చాడు, పిలవండి అన్నాడు, వెళ్ళాను, నమస్కారం పెట్టా. ఆయనతో పాటు గబా 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 మొత్తం తిప్పాడు. తిరిగా ఆఫీస్కి వచ్చాడు, కూర్చున్నాడు, కాన్ఫరెన్స్ రూమ్లో రికార్డులు అన్నీ చూశాడు. చివరికి వెళ్తా ఆయన ఒక మాట అన్నాడు, ఇది ఉంచుతున్నాము, ఉప్పల్ ప్రీకాస్టర్ మూసేస్తున్నాం. ఆ మాట ఆయనగా చెప్పండి. హల్లెలూయా. ఆ మాట ఆయన ఫోన్ చేసి చెప్పండి, ఇది ఉంచుతున్నాం, అది క్లోజ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు చాలా బాగా రికార్డు మెయింటైన్ చేస్తున్నారు, మెటీరియల్ బాగున్నాయి, ఇక్కడ నుంచి అంతా మంచిగా సవ్యంగా జరుగుతుంది, సేఫ్టీ ఉంది, ఇక్కడ అన్యాయం లేదు. కాబట్టి మీ గురించి నేను విచారణ చేసి వచ్చా. ఇక్కడ ఉన్న వ్యక్తి నువ్వు యథార్థవంతుడు అని నాకు తెలిసింది, మీరు ఇది ఉంచి అది క్లోజ్ చేయండి. దేవుడు ఆ సాక్ష్యం నాకు ఇచ్చాడు. తర్వాత సంవత్సరంన్నర నేను అక్కడ ఉన్నా, ఈ బైబిల్ ఆఫీసులో పెట్టుకున్నా, నిరంతరం దీన్ని చదివా, ధ్యానించా. ఈరోజు మీతో మాట్లాడుతున్న వాక్యాలన్నీ దేవుడు నాకు ఆ సమయాల్లో నేర్పించాడు. అది ప్రభు పని. ఎందుకు నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు ఒక్కడనే? ఆ రోజు నన్ను సిద్ధపరచుకోవాలి ఆయన. అందుకోసం ఆయన ప్రణాళికలో నన్ను ఒంటరిగా ఉంచాడు, ఎక్కువ సమయం బైబిల్ చదవడానికి అవకాశం ఇచ్చాడు. ఓకేనా? దేవుడు కార్యం అది. దేవుడు పనిచేసే విధానం చాలా వ్యత్యాసం ఉంటుంది. దేవుని సన్నిధిలో మనం కలిపెట్టుకోవడానికి ఇష్టపడాలి. దేవుడు మన జీవితాల్లో కూడా పనిచేస్తాడు. మనం సామాన్యమైన విశ్వాసం ఉంచాలి. ఇక్కడ గొప్ప విశ్వాసం ఏం అవసరం లేదు. నేను ఆయన వాక్యాన్ని చదివాను, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు, నిశ్చయించా. నాకు దేవుడు ఎలా తెలుసు? సజీవుడైన దేవుడు, బతుకున్న దేవుడు. అవునా కదా? దేవుడు సజీవుడు, సందర్భానికి మాట్లాడతాడు. ఆయన మనతో మాట్లాడతాడు, వివేచన చెప్తాడు, ఆలోచన చెప్తాడు, ఏం చేయాలో చెప్తాడు, ఏం చేయకూడదో చెప్తాడు. ఆయన సజీవుడు. నేను ఎన్నో చెప్పగలను తల్లి, ఎన్నో నేను అనుభవించా దేవుని. దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు సజీవుడు. ఆయన నేను సజీవుడు కదా, మీతో మాట్లాడుతున్నానా? మీరందరూ సజీవులు కదా, రెస్పాండ్ అవుతున్నారా? దేవుడు అంతకంటే వాస్తవం. ఆమేన్. ఇంకొక సందర్భాన్ని చెప్తాను మీ విశ్వాసం బలపరచడం కోసం. మీరు దేవుని వ్యక్తిగతంగా ఇలాగ తెలుసుకోవాలి అని చెప్తున్నా. దేవుడు నా కంటికి కనబడలేదు, మా సమస్య లేదు, మాకు సహాయం చేయలేదు, అనుకున్నప్పుడు మేలు జరగలేదు, జవాబు రాలేదు, మా స్థితి మారలేదు, మా గతి మారలేదు అంటే దేవుడు లేనట, ప్రార్థన నిన్నట్ట, కార్యం చేయనట్ట కాదు. దేవుడు సజీవుడు. చిన్న విషయాలు కూడా, ఇది గొప్ప విషయం అయితే చాలా సామాన్య విషయం చెప్తున్నా. మా ఇంట్లో కాలు చేరు వచ్చింది, చాలా పెద్ద కాలు చేరు వచ్చింది. మా పిల్లలు ఇక్కడ చదువుకుంటారు, ఇక్కడ బీరో ఉంటుంది, ఇక్కడేమో దివాన్ పాట ఉంటుంది. హైదరాబాద్ లో గాయపడ్డాం, అది ఇటు వెళ్ళింది అర్థం కాదు. చీపురు తెచ్చే లోపల, చెప్పు తెచ్చే లోపల పోయింది. ఎంత ఆందోళన వచ్చిందంటే, ఏమో పిల్లలు ఎట్టు కుట్టిద్దో. మాకు తెలిసింది ఏంటంటే, ఇక్కడ లూజుగూడ దగ్గర మా విలేజ్ లో మా మామయ్య గారిని కాలు చేరు కలిస్తే చచ్చిపోయారు. అంత ప్రమాదం అని తెలిసింది.
నా పిల్లలు చిన్నపిల్లలు, వాడికి 5 సంవత్సరాలు, పాపకి 7 సంవత్సరాలు. ప్రభు సన్నిధిలో కనిపెట్టా, మోకరించి ప్రార్థన చేశా. నాకున్న అలవాటు అది ఒకటేనమ్మా, తప్పంటారా? నాకున్న అలవాటు అదే, ఏదైనా ప్రార్థన చేయడం. రాత్రి అంతా బైబిల్ పట్టుకున్నా, 1 గంట 2 దాకా చూసా, కనపడలా. ప్రార్థన చేసి ప్రభు కబు చెప్పాను. నా మిస్సెస్ అంతే, వస్తా మీరు ఏది మన యాసిడ్, తర్వాత స్ప్రే కొట్టే హిట్ ఇవి తీసుకురండి అంతే. తీసుకొచ్చాను, కొట్టాను, ఎక్కడెక్కడో మొత్తం కొట్టేసాం, పోసేసాం, కనిపెట్టుకున్నాం. ఎక్కడ చచ్చిపోయింది కనపడలేదు. మీరు పడుకోండి అన్న. రాత్రి చాలా ఆలస్యం అయిపోయింది. అంత ముందు ఆలస్యమైంది కదా, చాలా ఆలస్యమైంది, ఎక్కడ కనపడలా. ఒకటి ప్రార్థన చేశా, తండ్రి నేనేమని తెలుసుకున్న దేవుణ్ణి, సజీవుడైన దేవుడు, నమ్మదగిన దేవుడు, ఆయన నాకు తండ్రి అయి ఉన్నాడు. ఏమని ప్రార్థన చేశా, తండ్రి నేను నిన్ను నమ్ముచున్నా, నీవు నన్ను ఎంతో ప్రేమించావు, నా కుటుంబాన్ని ప్రేమించావు. ఎంత అంటే నా బిడ్డలకు నేను తండ్రి అయి వాళ్ళు ఎంతగా ప్రేమించి వాళ్ళ భద్రత కొరకు నీ సన్నిధిలో క్షేమ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. అంతకంటే కూడా ప్రేమిస్తున్నాను. ఎందుకని మా ప్రేమలో మెడుగుడు పురుగు లాంటి నీ ప్రేమ ఎదిగే తేజస్సు, కోటి సూర్య తేజస్సు కాంతి అని ప్రార్థన చేసి, నాకు నిశ్చేత కావాలి తండ్రి అని చచ్చిపోయిందని పడుకున్నానమ్మా. ఆలస్యం 2 రోజులు. ఉదయం నా భార్య చేసి దాన్ని చూసి ఎన్ని సంతోషించి చెప్పింది, ఏమంటే చచ్చిపోయిందని. ఎక్కడ చచ్చిపోయిందమ్మా అన్న, ఎక్కడ చచ్చిపోయింది ఊగిస్తారా? దేవుడు పురుగులతో మాట్లాడే దేవుడు, దేవుడు పక్షులతో మాట్లాడతాడు, దేవుడు చేపలతో మాట్లాడతాడు. అవునా కదా? దేవుడు ఏలియాను పోషించలేదా? యోనాతో చేపతో మాట్లాడి ఇచ్చేయలేదా? అవును కదా? అలాగే దేవుడు ఏం చేశాడు, మేము యాసిడ్ మన బాత్రూంలో స్నానం చేస్తే ఆ వాటర్ క్లోజెట్ నుండి వాటర్ అంతా దాంట్లో పోతాయి కదా, దాంట్లో నుంచి పైకి ఎక్కువచ్చి ఇలాగ తలగా పెట్టి చచ్చిపోయింది. ఊహించండి, యాసిడ్ పోసాం, లైన్ ఇది కొట్టాం, ఇటు కొట్టాం, చచ్చిపోతే లోపలే చచ్చిపోవచ్చుగా, మనకి ఎవరు తెలిసేది కాదు. దేవుడు ఏమన్నాడు, నా కుమారుడు నీ చేత అడిగాడు, నువ్వు బయటికి వెళ్ళి తలకాయ పెట్టి కనబడి చచ్చిపో. చిన్న చిన్న విషయాల్లో దేవుడు నమ్మదగినవాడు, నాకు తండ్రిగా తెలుసు. అందుకే నేను తండ్రి అని ప్రార్థించాను, నీ చెల్లించాను. దేవుడిని ఇలాగ మనం తెలుసుకోవాలి. యెహోషాపాతు దేవుని ఎలా తెలుసుకున్నాడు, ఆయన ఎంత గొప్ప దేవుడు అని తెలుసుకున్నాడు కదా. ఇంకంతేకాదు, ఆయన పూర్వం వారిని ప్రేమించి వారి కొరకు జరిగించిన కార్యాలని మరలా దేవుడికే జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు, నీ జనుడైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తొలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము, ఏమన్నాడమ్మా, నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడవు నీవే కదా. దేవుని తిరిగి చేస్తున్నాడు అన్నిట్లో. ఎంత వివేచన కలిగిన వాడు. దేవుని అలాగే తెలుసుకోవాలి. ఏమంటున్నాడు, నువ్వే కదా మమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించావు, ఇస్తానన్నవాడు నువ్వే కదా, యోధా రాజ్యాన్ని, యెరూషలేము ప్రాంతాన్ని మా పితరులకు నువ్వు ప్రేమించి ఇచ్చావు, వాగ్దానం చేసి ఇచ్చావు, మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు. ఆయన ఎవరో కదయ్యో మా పితరుడు, నీ స్నేహితుడు, మళ్ళీ జ్ఞాపకం చేసుకో. మా పితరుడు అంటే మా పితరుడు అనుకుంటావు, మా పితరుడే కాదు ఆయన, నీకు స్నేహితుడు, నీ వాగ్దానం, నువ్వు మా స్వాస్థ్యంగా ఉండడానికి ఇచ్చావు. ఎంత ఎరకాటలో పెట్టాడు. ఇటువంటి వివేచన ఆత్మ మనకు ఉండాలి. మా దేవుడవు నీవే కదా, మాకు ఇచ్చిన దేవుడు నీవే కదా. ఎలా ఇచ్చావు? శాశ్వతముగా మా సంతతిని ఇచ్చావు. ఇది మరి ఏంటా ఇప్పుడు వాళ్ళు తండ్రికి వస్తున్నారు, మా మీదకి గొప్ప సైన్యం వస్తున్నారు, మమ్మల్ని ఎదిరించడానికి వస్తున్నారు, మమ్మల్ని లోపరుచుకోవడానికి వస్తున్నారు, ఏంటయ్యా ఇది అని చెప్పేసి. అర్థమవుతుందా దేవుని కార్యం, దేవుడు ఎలా పనిచేస్తున్నాడు? అలాగా దేవుడు ఎరిగిన వాడుగా ఉన్నాడు. అంటే శాశ్వత కాలం వరకు నువ్వు మా ఉండడానికి ఇచ్చావు కదా. మరి ఇలా ఎందుకు జరుగుతుంది? దేవుని సన్నిధిలో వివేచనతో మనం ప్రార్థన చేయాలి. ఎలాగంటే, ప్రభా నేను నమ్ముచున్నాను, నువ్వు అంతకుముందు నా కొరకు ఎన్నో కార్యాలు చేసావు,
నా బిడ్డల కొరకు చేసావు, నా భర్త కొరకు చేసావు, నా కుటుంబం కొరకు చేసావు, నా తల్లిదండ్రుల కొరకు చేసావు, మా సంఘం కొరకు చేసావు, మా సేవకుడి కొరకు చేసావు, ఇంకా నువ్వు కార్యం చేయ ప్రభా అని దేవుడు జరిగించిన విషయాన్ని కృతజ్ఞతతో విశ్వాసంతో వ్యక్తపరచాలి. ఆమేన్. మనం వ్యక్తపరచాలి. వివేచన కలిగి ఉండాలి దేవుని సన్నిధిలో. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏమి చేయగలడో, ఆయన ప్రభావం శక్తి ఎంత గొప్పదో మనం ఎరిగి ఉండాలా. రెండోది, ఆయన పూర్వకాలం మనల్ని ప్రేమించి మన కొరకు ఏమి కార్యాలు చేశాడో, ఆయన మనకి ఏ వాగ్దానం ఇచ్చాడో అంతటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనకి మనకున్న సంబంధాన్ని బట్టి. ఇక్కడ ఏ సంబంధాన్ని ఇచ్చాడు? నీవు మా తండ్రివి, మా దేవుడు, మేము నీ బిడ్డలం, నీవు మా పితరులకు వాగ్దానం ఇచ్చావు, మా పితరులు నీ స్నేహితుడే. ఎంత వివేచనతో ప్రార్థన చేస్తున్నాడు. మారిపోవాలా. ఇక నుంచి మన ప్రార్థన జీవితం మారిపోవాలా. బలిపీఠాలు కట్టుకోవాలా. బలిపీఠాల చుట్టూ నువ్వు నీ కుటుంబం ఉండాలా. దేవుని వ్యక్తిగతంగా తెలుసుకోవాలా. ఆయనకి ఎలా ప్రార్థన చేయాలో మనం వివేచనాత్మకంగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. తర్వాత మనం గమనించినప్పుడు, నేను త్వరగా ముగిస్తాను, ఇంకా చాలా ఉంది. దేవుడు కృపణిస్తే మరొకసారి మాట్లాడవచ్చు. కొన్ని విషయాలు స్పష్టంగా మీతో మాట్లాడతాను. 8వ వచనంలో ఆయన అంటాడు, వారు అందులో నివాసం చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదకు వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుట నీ ఎదుట నిలువబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడలా. ఎంత మాట అంటున్నాడు చూసారా. ఇప్పుడు 2 సందర్భాలు జ్ఞాపకం చేశాడు. 3వ సందర్భంలోకి వచ్చి ఏమంటున్నాడు? మాకు ఏదైనా కష్టం వస్తే, మాకు కీడు వస్తే, మాకు శ్రమ వస్తే, తెగులు వస్తే, కరువు వస్తే మేము ఏం చేయాలన్నాం? నీ సన్నిధికి రావాలన్నాం, ఈ మందిరం ఎందుకు రావాలన్నాం. మేము వచ్చాం ప్రభా నీకు మొరపెట్టడానికి, మేము వచ్చాం నీకు మొరపెట్టడానికి, నీ సన్నిధిలోకి వచ్చాం, నీ మందిరంలోకి వచ్చాం, నీ బలిపీఠం చుట్టూ మేము గుమ్ముగూడి ఉన్నాం, నీ కొరకే మేము కనిపెట్టుకున్నాం, నీ సహాయం కొరకే మేము ఎదురు చూస్తున్నాం, నీవు కార్యం చేయి, మేము చూస్తాం అని నీ చేత చెప్తున్నాడు. ఎంత వివేచన కలిగి ఉన్నాడమ్మా. దేవుని వాక్యాన్ని, దేవుని పనిచేయ విధానాల్ని మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటే ఆస్వాదించడం, అనుభవించడం, కార్యాలు పొందుకోవడం చాలా సులువు. ఎవరైనా మనకి చెక్కు ఒక 50,000 రూపాయలకి, 1,00,000 రూపాయలకి రాసి ఇవ్వడం కష్టం అంటారా? మన పేరట మన బ్యాంకులో చేసుకోవడానికి మనం ఆ చెక్కును తీసుకెళ్ళి బ్యాంకులో, ఏమండి ఈ చెక్కు ఒకసారి చూసి పాస్ చేయండి, నా బ్యాంకులో డబ్బులు పోయేటట్టు అనడం కష్టం అంటారా? తల్లి ఏం చెప్పాలి? 50,000 ఇవ్వడమే కష్టం. నాకు ఫ్రీగా చెక్కు బ్యాంక్ వేసుకోవడం కష్టం అంటారా? ఎన్ని పనులున్నా పక్కన పడేస్తాం. అన్నం కూర వండాలన్నా పక్కన పడే, చెక్కు వస్తే బిర్యానీ తెచ్చుకోవచ్చు. బాగా దేవుని విధానాన్ని, వాక్యాన్ని, పనిచేయ విధానాన్ని అలాగ మనం తెలుసుకోవాలి. మీరు ఆలోచనలో ఉండండి, ప్రార్థనాత్మకలు ఉండండి. దేవుని సన్నిధిలో మీరు ఇంటున్న వాక్యాన్ని ప్రార్థనగా, ప్రభా నాకు ఈ అవసరం ఉంది, ఇట్టి ఆలోచన నాకుంది, ఇట్టి సమస్య నాకుంది, నేను ఈ సన్నిధిలో నేను ఇప్పుడే ఈ సమయం అందే నేను నా మనసులో ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనాత్మకంగా వాక్యాన్ని మనం వినడం కాదు, ప్రసంగాలు వినడం కాదు, ప్రార్థనగా మలుచుకోవాలి. ఇంటూనే ప్రార్థించాలా, వాక్యం చదువుతూనే ప్రార్థించాలా. మనకు శ్రేష్టమైంది మనకు వచ్చినప్పుడు ఏం చేయాలా? తినాలా, తాగాల. వాక్యాన్ని కూడా ఏం చేయాలా? తింటూ తాగుతున్నట్టుగానే మన లోపల అనుభవించాలి, ప్రార్థించడం ద్వారా, స్తుతించడం ద్వారా. అలాగే ఆయన ఏమంటున్నాడనంటే, నీవు ఆలకించి మమ్మును రక్షించుదు అని అనుకుని ఇచ్చట నీ నామఘనత కొరకు నీ పరిశుద్ధ స్థలమును కట్టించిరి, నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిన కదా. ఎంత చక్కటి ఆలోచనతో! ఈ మందిరానికి నీ పేరే కదా పెట్టారు, ఇది నీ మందిరమే కదా, నీ నామంలో ఇది కట్టబడింది కదా, నీ నామఘనత కనుక ఇది కొట్టబడింది కదా, నువ్వు ప్రార్థన ఆలకిస్తాను అన్నావు ఈ సన్నిధిలోకి వస్తే. మరి ఈ మందిరం ఉంటుందంటారా? ప్రభా ఈ మందిరానికి ఏంటి పరిస్థితి? ఏ గది పెట్టబోతుంది? నీ నామం పెట్టిన ఈ మందిరం పరిస్థితి ఏంటని ఏం చేస్తున్నాడు? నెక్స్ట్
దేవుని మందిరాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అవునా? మొదట ఏమన్నాడు? నీవు ఎంత గొప్ప దేవుడువో అంటూ దేవుని గొప్పతనాన్ని జ్ఞాపకం చేశాడు. రెండో దేవుని జ్ఞాపకం చేశాడు. మా పితరులకు నువ్వు వాగ్దానం ఇచ్చావు అని వాగ్దానాలు జ్ఞాపకం చేశాడు. వారికి నువ్వు వాగ్దానం ఇచ్చావు, ఈ స్థలాన్ని ఇచ్చావు, శాశ్వతంగా ఉండడానికి మాకు దీంట్లోనికి ప్రవేశాన్ని ఇచ్చావు. తర్వాత ఏమంటున్నాడు? మాకు కీడైనా ఏదైనా, రోగమైనా, కరువైనా, తీర్పైనా, ఏదొచ్చినా, శత్రు మా మీదకి వచ్చినా మాకేమన్నావు? నువ్వు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే విజయాన్ని ఇస్తాను. తర్వాత ఏమంటున్నాడు? ఇక్కడ నీ మందిరం ఉంది, ఈ మందిరానికి నీ పేరు ఉంది, నీ నామగంట కొరకు ఇది కట్టింది. మరి ప్రభా, నీ మందిరానికి ఏ గతి పట్టబోతుంది? మేము దాని కొరకు నీ శరీరం అర్పెడుతున్నాం. ఇటువంటి ఆత్మ, ప్రార్థన ఆత్మ, వాక్యం తెలుసుకున్నటువంటి ప్రార్థన మనం కలిగి ఉండాలి. అలాగే సంఘ సహవాసంలోకి వస్తూ ఉంటే దేవుడు మనకు ఆ కృపనిస్తాడు. నేను ఇంకొక 5 నిమిషాలు ముగిస్తాను. నా 10:42 అయింది. నేను కూడా తిరిగి వెళ్ళాలి. ఇక్కడ కొన్ని మాటలు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ప్రభుత్వం అయితే సందర్భసితంగా దీంట్లో కొన్ని విషయాలు బట్టి మనం మాట్లాడుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు అన్నారు, ప్రభా ఇంకొక మాట అన్నాడు. నువ్వు ఒక మాట చెప్పావు, ఈ అమ్మోనీలతో, మోయాబీలతో, వీళ్ళతో యుద్ధం చేయొద్దని చెప్పావు. మేము నువ్వు చెప్పిన మాట మీద వచ్చావు. ఏడేంటి వాళ్ళు మా మీదకి వస్తున్నారు? మమ్మల్ని నాశనం చేయాలని వస్తారేంటి? మమ్మల్ని తరిమేయాలని వస్తారేంటి? మరి ఏంటి ప్రభా, నువ్వు చెప్పింది మేము చేసాం, వాళ్ళు ఎందుకు ఈ రోజు మా మీదకి వస్తున్నారు అని దేవుని ప్రశ్నిస్తున్నాడు. దేవుడు అన్నాడు, నన్ను ప్రశ్నించండి, నన్ను ఆజ్ఞాపించండి అన్నాడు యెషయా గ్రంథంలో. మనం దేవుని అడగొచ్చు అలాగా. ఎందుకని? మనకు దేవుడు, మనకు ప్రభు, మనం ఆయన స్వాస్యం, ఆయన ప్రజలం, ఆయన వీరపు గొర్రెలం. అంతేకాదు పరలోకంలో మనకు తండ్రి. తండ్రి దగ్గర ఎవరైనా మర్యాదగా మాట్లాడు, నువ్వు గౌరవంగా మాట్లాడు అని అంటారా తల్లిదండ్రులు? నేను అనలేదు. నేను మేనేజర్గా ఉండి, నేను ఆఫీస్లో ఉంటే హాలిడే రోజు పిల్లలు నా దగ్గరికి వచ్చేవాళ్ళు. బయట వాళ్ళు కాంట్రాక్టర్ వెయిట్ చేసేవాళ్ళు, ఇంజనీర్లు సార్ ఏం చేస్తున్నాడు, ఎల్లొచ్చా లేదని చూసేవాళ్ళు. కానీ పిల్లలు బయట అడిగి తిరుగుతూ నా దగ్గరికి తలుపు తీసుకుని వచ్చేవాడు. నా పక్కనే కూర్చునేవాడు, లేదంటే కూర్చుని పక్కన ఆడుకుని ఉండేవాడు. ఎందుకని? నేను తండ్రి, వారు నా. దేవుని దగ్గర అంతగా మనం తగ్గించుకోవాలి. అలాగే దేవుడికి మనం అప్పచెప్పుకోవాలి. ఆయన ఎరిగి నా తండ్రి, నా ప్రభు, నా దేవుడు, ఆయన శక్తిమంతుడు అని. ఇంక తర్వాత ఎంత చక్కటి మాట్లాడతాడంటే, ఎంత తను హంబుల్ అవుతాడంటే, ఇది చాలా ఇంపార్టెంట్ తల్లులారా. తర్వాత ఏమంటున్నాడు? మాకు శక్తి లేదు అని ప్రార్థిస్తా ఉన్నాడు. మాకు శక్తి లేదు, మాకు శక్తి చాలదు, మేము ఏమి చేయాలో మాకు తోచట్లేదు. దేవా, వీళ్ళకి నువ్వే తీర్పు తెచ్చు. ఈ గొప్ప సన్నిధితో మేము ఎలా యుద్ధం చేయాలి? మేము ఎంతో బలహీనులు ప్రభా, మాకే దిక్కు లేదు ప్రభా అని వారంతా ప్రార్థన చేస్తున్నారు అంటే తను ఏం చేస్తున్నాడు? ఇదంతా దేవుని విషయాన్ని దేవునికి జ్ఞాపకం చేసి అంత తర్వాత ఏ రేటు చూపించుకుంటున్నాడు? ఇప్పుడు మేమున్నామా ప్రభా? మా వల్ల ఏం కాదు ప్రభా, మాకు శక్తి లేదు ప్రభా, అసలు మాకు దిక్కు తోచట్లేదు ప్రభా, ఈ సందర్భంలో ఏం చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు, మేమెంతో బలహీనమయ్యా అని యథార్థంగా తన దీనత్వాన్ని, తగ్గింపుని ప్రభు సన్నిధిలో చూపించారు. ప్రభువా, నీవే మాకు ఆధారం, నీవే మా ఆశ్రయం, మేము నిన్నే నమ్ముకున్నాం, రక్షణ నీవే మాకు ఇవ్వాలి, ఇదిగో నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నామని ఎప్పుడైతే వాళ్ళు దేవునికి ఎలుగెత్తి మొరపెడుతున్నారో వారిలో ఒక సామాన్యుడిని దేవుడు ఎన్నిక చేశాడు. యెహోషువతో దేవుడు తన ఆత్మ నుంచి మాట్లాడాడు. యెహోషువ లేచి మాట్లాడాడు, మీరేమి యుద్ధం చేయొద్దు, యెహోషాపాతు రాజా, యెరూషలేము కాపురస్తులారా, యూదా ప్రజలారా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, మీరు జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఆమేన్. 17వ వచనం, ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యూదా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడుడి, మీతో కూడనున్న యెహోవా ఇక్కడ
మీతో కూడా ఉన్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. ఆమేన్. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోగుడి, యెహోవా మీతో కూడా ఉండును. ఆమేన్. దేవుడు ఎంత నిశ్చయించాడు చూసారా? ఏమంటాడు? దేవుడు మీతో కూడా నేనున్నాను, నా సన్నిధి మీతో కూడా ఉన్నది, నేను మీ ప్రార్థన ఆలకించాను, మీకు రక్షణ ఇస్తున్నా, మీరు కన్నులారా చూడండి అన్నాడు. దేవుడు ఎంతో నమ్మదగిన వాడమ్మా. మనం ప్రార్థించడానికి ముందే సమస్యకు పరిష్కారం ఇచ్చాడు, ప్రార్థించమని మనలో ప్రేరణ పెడతాడు, మోకరించి ప్రార్థించే మనసునిస్తాడు. మనం ఆ దేవునికి మొరపెడతాం, ఆ దేవుడి జవాబుని అనుగ్రహిస్తాడు. చూసారా? సమస్యకు ముందే పరిష్కారాన్ని ఇచ్చాడు ప్రార్థన ద్వారా. మనం సామాన్యమైన విశ్వాసంతో మోకరించాలి, యెహోషాపాతులాగా మనం మొరపెట్టాలా. దేవుడు అన్నాడు, నా సన్నిధి నీతో ఉన్నది, నా విజయం నీతో ఉన్నది, నీకు ఆ శ్రమ, ఆ యొక్క నష్టం, ఆ యొక్క కష్టం, ఆ యొక్క కీడు, ఆ యొక్క రోగం అంత తొలగిపోద్దని చెబుతున్నాడు. ఇక్కడ అదే నిశ్చయిత ఇచ్చాడు. యెహోషాపాతు అన్నాడు, నిలవబడ్డాడు, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినండి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపడుదురు, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞులగురని చెప్పాను. ఏమంటాడు? వెంటనే దేవుని మాట నమ్మాడా లేదా? దేవుని వాగ్దానం నమ్మాడా లేదా? దేవుడిచ్చే నిశ్చయిత నమ్మాడు. వెంటనే వారి మధ్యలో ఇచ్చాడు. దేవుని మాట ఇది, దేవుని వాగ్దానం ఇది. ప్రజలారా, దేవుడు నమ్ముకోండి, ఆయన మన దేవుడు, ఆయన మీ దేవుడు, నమ్ముకోండి, మనం అప్పుడే స్థిరంగా ఉంటాం. దేవుని ప్రవక్త నమ్ముకోండి, దేవుని సేవకులు నమ్ముకోండి, వారి ప్రార్థన మీద ఆధారపడండి, సంఘ జీవనంలోకి రండి, సహవాసంలోకి రండి, ఆయన సన్నిధిని అనుభవించండి. అప్పుడే మనం స్థిరంగా ఉంటాం, అప్పుడే మనం బలంగా ఉంటాం, అప్పుడే మనం జయిస్తాం, అప్పుడే మనం మేలు పొందుతాం, అప్పుడే మనం కీడు నుంచి చేర్పించుకుంటాం, అప్పుడే మన అనారోగ్యం మన నుంచి విడిపోతాయి అని దేవుడు నిశ్చయిస్తున్నాడు. అప్పుడు మనం కృతజ్ఞులవుతాము. మరలాతుడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచిరి. వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యం ముందర నడుచు యెహోవా కృప నిరంతరమును ఆయనను స్తుతించుడి అని స్తోత్రం చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా ఏదోవారి మీదను వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, షేరు మనివాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను. దేవుడు ఏం చేశాడంట? మాటుగాండ్రను పెట్టాడు. ఎప్పుడు పెట్టాడు? వీళ్ళంతా కూడా దేవుని సన్నిధిలో యుక్త పంక్తులుగా తీరి పాడువారిని, స్తుతించువారిని, దేవుని కనపరచువారిని అందరికంటే ముందు వరుసలో పెట్టి ఎప్పుడైతే పాడుట, స్తుతించుట, ఆరాధించుట మొదలు పెట్టాడో దేవుని యొక్క కార్యం ఆరంభమైంది. ఆమేన్. దేవుని కార్యం ఎప్పుడు ఆరంభమైంది? పాడుట, స్తుతించుట ఆరంభించిన వెంటనే. యుద్ధ సైనికుల్ని, బలశూరుల్ని, బలవంతులైన ముందు నిలబెట్టాడా? లేదు. సామాన్యమైన వాళ్ళని, పాటలు పాడు వాళ్ళని, ప్రభువును స్తుతించు వాళ్ళని ప్రేమించి ముందు పెట్టాడు. దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు? సామాన్యమైన విశ్వాసం ఉంచేవాళ్ళని, సాధారణమైన విశ్వాసం ఉంచేవాళ్ళని, దేవుడు అంతగా ప్రేమించే వాళ్ళని, దేవుడి మీద ఆధారపడే వాళ్ళని దేవుడు ఎంతో ఇష్టపడుతున్నాడు. అటువంటి వారు మొదలుపెట్టినప్పుడు బలిపీఠం చెంతకు వచ్చి దేవుడు తన కార్యాలను త్వరగా జరిగించేవాడు ఉన్నాడు. ఎందుకంటే ఆయన సింహాసనం మీద తన హస్తాన్ని కదిలించకుండా కూర్చోడలేడు. మనం చదువుతున్నాం, ఆయన ఏం చేశాడంట? మాటుగాండ్రను పెట్టారు కనుక వారు హతులైరి. తర్వాత మనం చూస్తే అమ్మోనీయులు, మోయాబీయులు, షేరు నివాసులు బొత్తిగా చంపి నిర్మూలన చేయాలని పొంచి వారి మీద పడిరి. వారు షేరు కాపురస్తులు కలగొట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలు పెట్టిరి. చూసారా? సైన్యం అంతా నశించిపోయింది. దేవుడు మాటుగాండ్రను పెట్టాడు, దేవదూతలు పెట్టాడు. వాళ్ళు భూమిలో నుంచి లేచారు, కొండలో నుంచి వచ్చారు, ఆ గుహలో నుంచి వచ్చారు. వాళ్ళందరూ యుద్ధం చేసి వాళ్ళని జయించారు. అంతేకాదు వాళ్ళలో ఒక కన్ఫ్యూజ్ మైండ్ ఇచ్చాడు, వాళ్ళు బొడుసులు తెచ్చారు. మొత్తానికి వారి భయం, వారి ఆందోళన, వారి చింత ఏమైంది? మొత్తం పటాపంచలైపోయింది. ఆ శత్రు శేషం అంతా నశించిపోయింది. విజయం వారిదైంది. క్రీస్తునందే మనకు విజయం.
విజయోత్సాహంతో ఊరేగించిన దేవునికి స్తోత్రము కలుగును గాక. మనం చూస్తున్నాం, వాళ్ళు ఎంతో సంపద దోచుకున్నారంట, ఎంతో 3 దినాలు సమకూర్చుకున్నారంట. వారి సంపదని, సైన్యం సంపదని వారు ఓడించిన తర్వాత, వారు నశించిన తర్వాత 3 దినాలు కూర్చుకున్నారంట. అలాగున యెహోవా శత్రువులందరి మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరచెను. 27వ వచనం చూస్తాం. అలాగే శత్రు సమూహం అందరి మీద దేవుడి జయాన్ని ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడమ్మా? పాడుతూ స్తుతిస్తూ ఆరాధిస్తా ఉన్నప్పుడు, పాడుతూ స్తుతిస్తూ ఆరాధన చేస్తున్నప్పుడు. చివరిగా ఒక మాట చదివి మనం ముగించుకుందామా? కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 23వ వచనం. నాకెంతో శ్రేష్టమైనటువంటి వచ్చిన భాగం, ఇష్టమైనటువంటి భాగం. మీరు ప్రాక్టీస్ చేయండి. స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరచున్నాడు. నేను వారికి దేవుని రక్షణ కనపరచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకోను. ఎలాగ మార్గం సిద్ధపరచుకున్నాడు? స్తుతియాగము చేయడం ద్వారా. స్తుతి యాగం అనేది మనం ప్రార్థించడం కంటే అధికమైనది. మనం ప్రార్థించడం కంటే ముందు ఉంది. ప్రార్థించడం మొదటి అంతస్తు అయితే, స్తుతి చేయటం 2వ అంతస్తు అయితే, ఆరాధన చేయటం 3వ అంతస్తు. ఆరాధన ఎప్పుడు చేస్తాం? మనం కృతజ్ఞత ఎప్పుడు చెప్తాము? దేవుని ఎప్పుడు స్తుతిస్తాం? కార్యం జరిగిన తర్వాత కదా. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ప్రార్థించి ప్రభు హస్తాలు వదిలిపెట్టి దేవుడు వాగ్దానం ఇచ్చింది, దేవుడు నిశ్చయించింది జరిగిందని నమ్మి మన కన్నులతో చూడకముందే ఆత్మలో గ్రహించి పొందుకున్నట్టుగా మన ప్రభుని ఏం చేస్తున్నాం? స్తుతిస్తున్నాం. అలాగ ప్రభు అంటాడు, నీ విశ్వాసాన్ని ఇంకా బలపరుచుకో. నువ్వు ప్రార్థించిన వెంటనే పొందుకున్నానని నిశ్చయతగా. ఎందుకనంటే నేను ఏదైతే నీకు మాట ఇచ్చాను. ఎందుకంటే నేను మాట ఇచ్చిన దేవుణ్ణి, నమ్మదగిన దేవుణ్ణి. నా సహవాసానికి మీరు వచ్చారు కదా, నేను నమ్మదగిన దేవుణ్ణి. దేవుని గురించి మాట ఎలా ఉంటుంది? కొరింథీ పత్రికలో ప్రభు యేసుక్రీస్తు సహవాసమునకు మనల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు అని అంటారు. క్రీస్తునందు దేవుడు చేసిన ప్రతి వాగ్దానం ఎలా ఉంది? ఆమేన్ అన్నట్టుంది. ఎప్పుడు మనం ప్రార్థించడానికి ముందే అది ఆమేన్, అది అవును, అది జరిగించబడింది. ఎప్పుడు అనుభవిస్తావు? నువ్వు కూడా ప్రభుతో కూడా కలిసి ఆమేన్ చెప్పినప్పుడే. బ్యాంకు చెక్కు మనతో ఉంది, సంతకం ఉంది, మనం బ్యాంక్ వెళ్ళి సంతకం పెట్టాలి కదా. అంటే ఆమేన్ చెప్పడం అంటే ఏంటి? సంతకం పెట్టడం. కనిపెట్టండి ఇప్పటి నుంచి వాగ్దానాలు. బైబిల్ ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. సేవకులు అడగండి, సంఘ పంచాయతీలోకి రండి, సహవాసులు రండి, ప్రార్థనా కూడికలు రండి. 5 వాగ్దానాలు చెప్తారు. మనకి ఎన్నో దేవుని విషయాలు నడిపిస్తారు. సమస్య బట్టి ఆయన చెంత కూర్చోండి. వాగ్దానం చెప్పినప్పుడు మీరు కూడా ఆమేన్ చెప్పండి. సహజంగా ఆమేన్ చెప్పండి. ప్రభు తన సమయం ముందు ఆయన కార్యం జరిగిస్తారు. బైబిల్ ఒక చక్కటి మాట ఉంటుంది, తర్వాత మీరు చదువుకోండి. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో స్టెఫెన్ అంటాడు, ఆ వాగ్దాన కాలము సమీపించిన కొలది అని మాట ఉంటుంది. అబ్రహాం సంతానం ఏం చేశారు? ఐగుప్తులో స్వతంత్రించుకుంటూ గొప్పవారవుతూ వచ్చారు, విస్తరిస్తూ వచ్చారు. అంటే వాగ్దాన కాలం అనేది సమీపిస్తూ ఉంటుంది. ప్రతిరోజు ఆమె చెప్పింది, ప్రతిరోజు అడుగులు వేసుకుంటూ పరలోకం నుంచి మన గృహంలోనికి నిత్యంగా మన ఈ భౌతికమైన దేహాలతో మనం చూసే రీతిగా కార్యం జరిగింది. నమ్మాలా? ప్రభువుని మనం అంతగా నమ్మాలి. ఎందుకంటే మన ప్రభు నమ్మదగిన వాడు. కాబట్టి బలిపీఠాలు కట్టుకోవాలి. తల్లులారా, ఈ కార్యం అంతా జరిగింది ఎక్కడ? బలిపీఠం దగ్గర. ఆరంభమైంది ఎక్కడ? బలిపీఠం దగ్గర. బలిపీఠాలు కట్టుకోవాలి. ప్రార్థనా బలిపీఠాలు, స్తుతించే బలిపీఠాలు, ఆరాధించే బలిపీఠాలు. శ్రమస్సు వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, ఊహించిన కీడు మన కుటుంబాలకు జీవితాలకు వచ్చినప్పుడు మనం మోకరించి పరలోక సింహాసనాన్ని, తండ్రి యొక్క సింహాసనాన్ని తాకే బలిపీఠం ఉండాలి ఇంట్లో. అప్పుడు మనం దీవించబడతాం. ఒక మాట చెబుతా, మీ ప్రతి ప్రార్థనకి జవాబు. ఆమేన్. మీరు ప్రార్థించే ప్రతి ప్రార్థనకి జవాబు ఉంది. ప్రార్థనకు మరణమే లేదు. దేహాలకు మరణం ఉంది, మన ప్రార్థనకే మరణం లేదు. మన ప్రార్థనలన్నీ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఒక పాత్ర నుంచి దూపం వేయబడుతున్నట్టు ఉన్నాయంట.
ప్రకటన గ్రంథంలో చదవండి 5వ అధ్యాయంలో. మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి? దేవుని సన్నిధిలో దూపంలాగా పోయబడుతున్నాయి. మన కాల్చిన కన్నీరంతా ప్రభు సన్నిధిలో ఆయన బుట్టెలో భద్రపరుచున్నాడు. అవునా? చెప్తున్నాడు ఆయన. అంటే నీ కన్నీరు వ్యర్థం లేదు, భద్రపరచబడింది. నీ ప్రార్థన సజీవంగా దేవుని సన్నిధిలో ఉంది. ప్రతి ప్రార్థనకు చాలు. ఇంతకంటే ప్రోత్సాహం ఏం కావాలి కదా? దేవుడు అంటాడు, కొండలైన నీ చెంత నుంచి, నీ కుటుంబంలో నుంచి అది ఎంత సమస్యనా కొండ లాంటిదైనా నేను తీసేయడానికి సిద్ధంగా ఉన్నా, కానీ నువ్వు నోరు తెరువమ్మా. నువ్వు నోరు తెరువు, ప్రార్థించు, స్తుతించు, ఆరాధించు, వాగ్దానాన్ని పెట్టి ప్రార్థించి కనిపెట్టు. యథార్థం జరిగిన ఒక మాట నేను ఒక సంగతి చెప్పి ముగిస్తున్నాను. అది ప్రపంచ యుద్ధం జరిగే సమయం అంట. బహుశా 2వ ప్రపంచ యుద్ధమేమో, నాకు పూర్తి డీటెయిల్స్ తెలియదు, ఎక్కడో ఇదేదో. ఉపేంద్ర గారు చెప్పారు. ఆయన ఏది చెప్పినా చాలా డీటెయిల్ గా మాట్లాడతారు. అయ్యగారు కూడా తెలుసు, చాలా డీటెయిల్ గా మాట్లాడతారు. ఆ సమయంలో వాళ్ళు శత్రువు యుద్ధం చాలా దాడిగా వాడిగా చేస్తుంటే, వీళ్ళు శత్రు స్థానాలను పోల్చాలన్నప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే పిరంగులు అవన్నీ ఆపరేట్ చేసే ఆ రూమ్ కి స్థలానికి వీళ్ళు ఒక స్థలంలో నుంచి ఆ స్థలంలోకి వెళ్ళాలి. అయితే అక్కడ వెళ్ళే ప్రయత్నంలో కొంతమంది చనిపోయారు, గాయపరచబడ్డారు, అక్కడే ఒడ్డుగిలిపోయారు, అక్కడ కూలబడిపోయారు. ఆ పరిస్థితిలో మరి ఎవరు వెళ్తారు ఎలాగాది అని వాళ్ళు కనిపెట్టుకుంటూ ఉంటే ఎవరు కూడా ధైర్యం చేయలేదు. ఎందుకంటే ఊరికనే పోయి చావడం తప్ప ఏమి చేయగలిగిన పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు థియేటర్ తెల్లగా చూస్తున్నారు, వాళ్ళు గురిపెట్టి కాలుస్తున్నారు, ప్రతి ఒక్కరు బలైపోతున్నారు. అయితే ఆ సమయంలో ఒక ఎవరి బిడ్డ సైనికుడు, నేను వెళ్తాను సార్ అన్నాడు. ఓ సంతోషం, ఎస్ ఇగో అంటే నాట్ మే అన్నాడు. ఎందుకు వెళ్ళవు ఇప్పుడు అని అంటే, నేను మధ్యాహ్నం వెళ్తాను అన్నాడు. మధ్యాహ్నం వెళ్ళడం ఏంటి, ఇప్పుడు ఎందుకు వెళ్ళమంటే, నేను మధ్యాహ్నం వెళ్తాను సార్ అన్నాడు. ఇప్పుడు వెళ్ళొచ్చు కదా, ఇప్పుడు ఆపరేట్ చేస్తే బాగుంటుంది కదా అంటే, లేదు సార్ నేను మధ్యాహ్నం వెళ్తాను. ఇంకెవరు వెళ్ళట్లా, ఎవరు వెళ్ళడానికి ఒక వ్యక్తి వెళ్తానన్న సంతోషం. ఆ వ్యక్తి మధ్యాహ్నం వెళ్ళడం అంటాం, సరే ఎదురు చూద్దాం. మధ్యాహ్నం వచ్చింది, 12 గంట. ఆ ప్రాంతంలో ఆ ఎవరి బిడ్డ ఏం చేశారంటే, ప్రభుకి ప్రార్థన చేసి ఆకాశం వైపు చూసి, ఓ యేసు ప్రభా, నాకు తోడై ఉండు, నీ సన్నిధి నాతో ఇవ్వు, నాకు రక్షణ కోటగా ఉండు, నా ఆశ్రయంగా ఉండు, నా దుర్గమై ఉండు, భద్రపరచు అని యేసు నామములో అంటూ పరుగు వెళ్ళిపోయి అక్కడి నుంచి ఆపరేట్ చేశాడు. శత్రు స్థావరాలను కూల్చేశాడు. ఎంతో ఉత్సాహంతో, విజయంతో అక్కడి నుంచి తిరిగి వచ్చాడు. ఎంత నా సైన్యం అంతా సంతోషించిందంట. ఆ విషయం పేపర్కి వచ్చింది. అయితే ఈ విషయ సంతోషాల్లో ఆ సైనికాధికారి ఆ లెఫ్టినెంట్ అడిగాడంట, కల్నల్, వాట్ యువర్ సీక్రెట్? ఎందుకు నువ్వు ఆ మాట అన్న మధ్యాహ్నం వెళ్తానని? ఎందుకు నువ్వు అంత బలంగా వెళ్ళగలిగావు? ఎందుకు శత్రువు నిన్ను ఏం చేయలేకపోయాడు? ఎందుకు నువ్వు గురిపెట్టి నిన్ను కాల్చలేకపోయావు అని అంటే, సార్ ఎందుకన్నానంట ఆ మాట, దట్ టైమ్ మై మదర్ ఈస్ గోయింగ్ టు ప్రే. నా తల్లి ప్రార్థిస్తూ ఉంటుంది నా కొరకు. ప్రతిరోజు ఆమె పనులన్నీ చేసుకున్న తర్వాత మధ్యాహ్నం మోకరించి బలిపీఠం దగ్గర దేవుని సన్నిధిలో నా గురించి మొరపెట్టింది. నా తల్లి ప్రార్థన ఉంది నాకు. నా తల్లి నా గురించి ప్రార్థన చేస్తుంటే, నా తండ్రికి పరలోకం నుంచి ప్రార్థన చేస్తుంటే ఏ శత్రువు నన్ను కాల్చగలను? ఆ ధైర్యంతో నేను పరిగెట్టా. అందుకే నీకు చెప్పా మధ్యాహ్నం వెళ్తానని. ఎందుకంటే నా తల్లి ప్రార్థిస్తుంటే ఏ శత్రువు నన్ను కోల్చలేడు. నా తల్లి ప్రార్థనే జయిస్తుంది. నా తల్లి ప్రార్థన నాకు విజయాన్ని ఇస్తుంది. నా తల్లి ప్రార్థన నన్ను భద్రపరిచింది. అదే ఆయన ఇచ్చేత. ప్రార్థిద్దాం. దైవజనులు ప్రార్థనలోకి నడిపిస్తారు. కళ్ళు వేయండి. తల్లారా, నీకు అటువంటి ఇచ్చేది ఉందా? మరి నా ఇంట్లో నన్ను, నా భర్త, నా బిడ్డలు నన్ను ఇంత విశ్వసించగలరా? నా తల్లి ప్రార్థన చేస్తే నాకు విజయం ఉంది. నా తల్లి ప్రార్థన చేస్తే నేను జయాన్ని పొందుకుంటాను, ప్రమాదాల నుంచి తప్పించబడతాను, క్షేమంగా ఉంటాను. ఇదిగో నా ఇంట్లో బలిపీఠం ఉంది. నేను బలిపీఠం చెందుకెళ్తే, ఓ యేసు ప్రభువా నాకు సహాయం చేయ ప్రార్థిస్తే
నిత్యంగా నీ జవాబు పొందుకుంటారు. అది నీ చేతుందా? అలాగా దేవుడు కార్యం చేస్తాడు. నీ చేతుందా? మనం చేస్తున్న ప్రార్థనలు మన కుటుంబంలో ఉన్న మన ప్రియులు నమ్మగలరా? బిడ్డలు నమ్మగలరా? నా తల్లి ప్రార్థన నాకు విడుదలిస్తుంది, నాకు జయాన్ని ఇస్తుంది, నాకు క్షేమాన్ని ఇస్తుంది, నన్ను దీవిస్తుంది, ఇదిగో ఈ కీడు నుంచి నన్ను తప్పిస్తుంది అని నమ్మగలరా? దేవుని సహాయం అలాగ మనకుందా? బలిపీఠం ఉన్నదా? ఓ నా ప్రియ సహోదరి, ఓ నా ప్రియ సహోదరుడా, ఓ తల్లి, ఇంటున్నటువంటి నా తల్లి, ఓ నా సహోదరుడా, నీకు ఆ నిశ్చయిత ఉందా? ఇంట్లో బలిపీఠం ఉందా? నీ ప్రార్థన మీద ఇతరులు నమ్మకం ఉంచారా? నీ కుటుంబం నమ్మకం ఉంచుతుందా నీ ప్రార్థన మీద? ఇదో దావీదు ప్రార్థన నడిపిస్తుండగా మనం ఏకీభవిద్దాం. ప్రభు సన్నిధిని మనం మోకరించి కనిపెట్టుకుందాం. ప్రభు మనకు సహాయం చేయను గాక, ప్రభు మనం నడిపించును గాక, ప్రభు బలపరచును గాక.